Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. Hey, hi everyone. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే మేము డాక్టర్ రెంటాల జయదేవ్ గారితో ఒక స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్ వెనకాల ఉన్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తెలుగు సినిమా హిస్టరీ, లైక్ ది ఎర్లియస్ట్ తెలుగు టాకీ ఫిల్మ్స్, వాటి వెనకాల ఉన్న బిహైండ్ ద స్టోరీస్ ఏంటి, వాటి వెనకాల ఉన్న కథలు ఏంటి, బరీ అయిపోయిన కథలు, మనకి పెద్దగా తెలియని కథలు, వాటిని ముందుకు తీసుకొచ్చి కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని కొంచెం కరెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో నేను చాలా తెలుసుకున్నాను అండ్ మీరు కూడా కొత్త విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంటారని డాక్టర్ రెంటాల జయదేవ్ గారి దగ్గర నుండి ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ బుక్ తీసుకొచ్చారు, మన సినిమా ఫస్ట్ రీల్ అని చెప్పి. ఈ బుక్కే ట్రిగర్ పాయింట్. ఈ బుక్కే నన్ను పాత సినిమాల గురించి వాటి గురించి తెలుసుకోవడానికి ఎంకరేజ్ చేసింది. అండ్ థ్యాంక్ఫుల్లీ జయదేవ్ గారు కూడా ఒప్పుకున్నారు ఇంటర్వ్యూకి. అండ్ ఆయన దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, మీరు కూడా ఖచ్చితంగా కొన్ని విషయాలు నేర్చుకుంటారని నమ్ముతూ లెట్స్ డైవ్ ఇన్ టు ద కాన్వర్సేషన్. ప్లీజ్ హ్యాంగ్ ఆన్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్. హలో డాక్టర్ రెంటాల జయదేవ్ గారు. హాయ్. హాయ్ అండి. సో మీ ప్రిపరేషన్ చూస్తుంటే నాకు దడొస్తుంది, ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చారు. సార్, బుక్ చదవడం మొదలు పెట్టాను నేను. ఆల్మోస్ట్ 500 పేజీలు ఉన్నాయి, నేను ఇంకా ఫినిష్ చేయలేదు. బట్ కొన్ని కీలకమైన బిట్స్ అయితే చదువుతున్నాను. ఫస్ట్ నాకు ఈ విషయం చెప్పండి, మన ఫిల్మ్ హిస్టరీ ఉంది కదా, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని అంశాల మీద డీటెయిల్డ్గా ఉంది, కొన్నిటి మీద డీటెయిల్డ్గా లేదు. బట్ ఫిల్మ్ హిస్టరీ అనే దాని గురించి మనం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? అంటే రామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్. మై ప్లెజర్ సార్. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎంత ఎంతూజియాస్టిక్గా వర్క్ చేస్తారో. అందుకనే చాలామంది అడిగినా కూడా మై ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంటర్వ్యూ అబౌట్ దిస్ బుక్ నీకే. చాలా చాలా దిస్ ఇస్ హానర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఫిలిం హిస్టరీనే కాదు, హిస్టరీకి సంబంధించినంత వరకు మనకి తెలుగు వాళ్ళకి ఎందుకునో మన కల్చర్ మీద కానీ మన హిస్టరీ మీద కానీ, మన సపోజ్ మీ తండ్రి తాత వరకు తెలుస్తుంది. మీ ముత్తాత ఎవరు అంటే కొంచెం అలా పైకి చూస్తాం. అంటే మన కనీసం మన చరిత్ర కూడా, మన వంశక్రమం కూడా మనం సరిగ్గా తెలుసుకోం. ఎందుకునో మొదటి నుంచి కూడా మనకు ఎందుకునో అది ఉంది. అన్లైక్ వేరేజ్ అదే మీరు ఏ బ్రిటన్ వాడినే మనం కదిలించాం అనుకోండి, వాడి జనాలజీ మొత్తం చెప్పుకుంటూ వస్తాడు, డాక్యుమెంట్ అయి ఉంటుంది. అది ఎందుకు తెలియదు. బట్ వేరే తమిళ్కి, మలయాళంలో, కన్నడంలో, కొంత బెంగాలీలో వీళ్ళకి చాలా చరిత్ర మీద చాలా మక్కువ ఎక్కువ, ప్లస్ వాళ్ళు చాలా ప్రిజర్వ్ చేస్తుంటారు. ఆ పరిస్థితి చూసిన తర్వాత నాకు ఎందుకునో మీలానే, అంటే ఏజ్లో పెద్దవాడినైనా, నీకంటే ముందు తరాల వాడినైనా కూడా సినిమా మీద ఒక ప్యాషను వీటితోటి మన సినిమా చరిత్రని మనం సరిగ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపించి నేను ఈ ప్రయత్నం చేయడం జరిగింది. యాక్చువల్గా సినిమా చరిత్ర చెప్పుకోవడం అంటే నిజానికి సినిమా 125 1896 ఆ ప్రాంతం నుంచి వేసుకున్నా కూడా, అంటే ఫిల్మ్ తీయడం మొదలుపెట్టినా కూడా 125 ఏళ్ళు 130 ఏళ్ళ చరిత్ర గల ప్రపంచంలోనే సినిమా చరిత్ర. అంటే రిలేటివ్లీ న్యూ మీడియం, యంగ్ మీడియం, వాటితో పోలిస్తే, సంగీతంతో పోలిస్తే యంగ్ మీడియం. ఈ యంగ్ మీడియంకి నిజానికి 125 ఏళ్ల క్రితంది చాలా వెల్ డాక్యుమెంటెడ్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్లీ కదా. ఎందుకంటే సంగీతం ఇవన్నీ లైక్ 17వ శతాబ్దంలో ఏ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, లైక్ బీథోవెన్, ఇవన్నీ ఏ కాలం నాటివి, అవే టైం ఫ్రేమ్ తో సహా కరెక్ట్ గా డాక్యుమెంట్ అయి ఉన్నప్పుడు ఇది ఎందుకు డాక్యుమెంట్ అయ్యి లేదు? అది ప్రపంచ సినిమా చరిత్ర అలా ఉంటే, భారతీయ సినిమా చరిత్ర గురించి చూస్తే కనుక మనకి అమెరికాలో, బ్రిటన్లో వచ్చిన దగ్గర నుంచి మనం మొదలు పెడితే మనకి హార్డ్లీ 6-7 months కల్లా మనకు వచ్చేసింది. ఇండియాలో 1896-97 కన్నా మనకు వచ్చేసింది. అప్పటి నుంచి మనకు సినిమాతో పరిచయం ఉంది. దాని సినిమాటోగ్రాఫ్ అన్నామా, కినిమాటోగ్రాఫ్ అన్నామా, పేర్లు ఏమైనా పెట్టినండి కాక ఫిలిం అనే దానితో మనకు పరిచయం ఉంది.
ఆ తర్వాత మనం డాక్యుమెంటరీలు అంటే డాక్యుమెంటరీలు అనకూడదు, న్యూస్ రీల్స్ అనుకోవచ్చు. న్యూస్ రీల్స్ ఇప్పుడు ఏదో 1910లో మొట్టమొదటిసారిగా మద్రాసులో విమానం దిగినప్పుడు ఆయన తంజావూరుకి చెందిన ఆయన పేరు మూపనారో అది ఉంది, ఆయన మొట్టమొదటి దాన్ని ఫిల్మ్ చేశాడు. అంటే ఒక ఈవెంట్ని ఫిల్మ్ చేయడం అనేది అంతకు ముందు నుంచి ఉంది. 1910 సౌత్కి సంబంధించిన వరకు నేను చెప్తున్నా, 1910 నుంచి ఉంది. మరి 1913 నుంచి దాదాసాహెబ్ ఫాల్కే సినిమాలు తీయడం మొదలెట్టాడు. అంతకుముందు ఆర్జీ టోర్నీ కూడా ఒక సినిమా తీశాడు, పుండలీక్ అని. దాదాసాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్రం అని చెప్తున్నాం. 1913 నుంచి ఇప్పుడు 2024-25 అంటే గట్టిగా మాట్లాడితే 112 ఏళ్ళు. ఈ 112 ఏళ్లలో కూడా మనకి తెలుగు వాళ్ళు ఎప్పుడు మొదలుపెట్టారు అంటే రఘుపతి వెంకయ్య మొట్టమొదటి రోజుల్లో థియేటర్లు కట్టాడు, లేకపోతే ఆయన సినిమాలు వేశాడు. సంగీతం శ్రీనివాసరావు గారు చెప్తారు కదా దీని గురించి. రఘుపతి వెంకయ్య గారు కట్టిన థియేటర్ లో వాళ్ళ నాన్నగారు ఒక మూకీ సినిమా చూసిన ఒక యానెక్డోట్ పంచుకున్నారు. అవును, దీనిలో ఆయన ముందు మాట రాయడం జరిగింది. అంటే దాని గురించి కూడా రఘుపతి వెంకయ్య గారు కరెక్ట్గా ఎప్పుడు పుట్టారు, కరెక్ట్గా ఎప్పుడు చనిపోయారు ఇప్పటికీ తెలియదు అంటే ఉంది, డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ అంటే ఐ మీన్ ఒక సంవత్సరము ఒక తేదీ ఉంది, కానీ ఎగ్జాక్ట్ తెలియదు. దానికి సాక్ష్యం ఏమిటి, ఆధారం ఏంటి, లేకపోతే అది పక్కానా, లేకపోతే ఏదైనా దానికి ఏదైనా ఉంది అంటే తెలియదు. అంటే మన మొట్టమొదటి చరిత్ర దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ ఏ సినిమాకి ఎంత వచ్చింది అంటే కూడా ఇట్స్ హైలీ డిబేటబుల్ క్వశ్చన్. అంటే ఇట్స్ నాట్ డాక్యుమెంటెడ్, బట్ ఫ్యాక్ట్ షుడ్ నాట్ బి డిబేటబుల్. ఆ ఫ్యాక్ట్ షుడ్ నాట్, కలెక్షన్స్ డిబేట్ చేసుకోవచ్చు. రఘుపతి వెంకయ్య గారు ఎప్పుడు పుట్టారు, భక్త ప్రహ్లాద్ ఎప్పుడు రిలీజ్ అయిందనే విషయాలు దే షుడ్ నాట్ బి డిబేటబుల్. నో, ఎస్, దట్ ఈస్ సాడ్. అన్ఫార్చునేట్లీ సైలెంట్ సినిమాల్లో మన మొట్టమొదటి సైలెంట్ సినిమా అంటే దక్షిణాదిలో తెలుగు వాళ్ళు తీసిన సైలెంట్ సినిమా, అంటే తెలుగు సైలెంట్ సినిమా అనకూడదు, సైలెంట్ భాష ఉండదు కాబట్టి తెలుగు వాళ్ళు తీసిన సైలెంట్ సినిమా గురించి కూడా భీష్మ ప్రతిజ్ఞ, దాని గురించి మనకు సరైన సమాచారం లేదు. అలా అన్నిటి గురించి కూడా నాకు ఇవన్నీ చూసిన తర్వాత అసలు మన చరిత్రని మనం మర్చిపోవడం ఏంటి, మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి కదా, అది డాక్యుమెంట్ చేయాలి కదా, అది మనదైన ప్రయత్నం. ఈ రంగంలో దాదాపుగా ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళుగా సినిమా గురించి రాస్తూ, సినిమా గురించి ప్రేమిస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు నా ప్రయత్నంగా ఏదన్నా రేపొద్దున అందరం ఉంటాం, ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, కానీ మన కంట్రిబ్యూషన్ టు దిస్ ఫీల్డ్ ఏమిటి అన్నప్పుడు ఎక్కడో చోట కనీసం మన కంట్రిబ్యూషన్, చిన్న కంట్రిబ్యూషన్ ఉండాలి కదా అని చేసినటువంటి చిన్న ప్రయత్నమే. చిన్న ప్రయత్నం కాదు సార్, చాలా పెద్ద ప్రయత్నం. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే టు స్టార్ట్ విత్ మొదలు పెట్టడం కాళిదాసు నుంచి మొదలు పెడితే ఫస్ట్ టాకీ సినిమా ఏది తెలుగులో అంటే మన అందరికీ స్ట్రైక్ అయ్యేది భక్త ప్రహ్లాద్ అని. కాళిదాసులో కూడా తెలుగు డైలాగ్స్ ఉన్నాయి, అదే మొదటి తెలుగు టాకీ చిత్రం. కానీ దానికి ఓనర్షిప్ తమిళ వాళ్ళు తీసుకున్నారనే విషయం, ఎందుకంటే తమిళ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు మా మొదటి టాకీ చిత్రం కాళిదాస అని చెప్పి. సో అది వాళ్ళ ఆ కోవలో పడిపోయింది అది. సో ఇది చదివినప్పుడు ఓ అయ్య బాబాయ్ అవునా అని అనిపించింది నాకు. సో అది ఎందుకు జరిగింది అసలు అంటే యాక్చువల్గా చెప్పాలంటే దీనికి ఒక చిన్న వెనకాల కథ కూడా చెప్పాలండి. నేను ఇవన్నీ చేస్తున్నప్పుడు మొట్టమొదటి తెలుగు సినిమా ఏది అంటే భక్త ప్రహ్లాద, మొన్నటి వరకు మనం అనుకుంటున్నాం కదా. ఆ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక చిన్న 1931 సెప్టెంబర్ 15 ఆ సినిమా రిలీజ్ అయిందని చాలా కాలంగా చెబుతూ వచ్చారు. నాకు మీలాగే మన పెద్దవాళ్ళు ఏం చెప్తే నమ్ముతాం కదా, అట్లా నమ్ముతూ వచ్చాను. ఈ పరిశోధనకి ముందు ఎందుకు ఈ పరిశోధన చేశారంటే మద్రాస్ యూనివర్సిటీలో నేను మొట్టమొదటి పిహెచ్డీ మొదలుపెట్టానండి. పిహెచ్డీ మొదలుపెట్టి అరౌండ్ 2000 ప్రాంతంలో 1999 ప్రాంతంలో నేను రిజిస్టర్ చేయించుకొని సినిమా మీదే నా పిహెచ్డీ. నేను చెప్పాను ఇందాక ఏదన్నా మన కంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పేసి పిహెచ్డీ మొదలుపెట్టి దానికోసం ఒక 6-7 ఏళ్ళు, అప్పటికి ఇంటర్నెట్ కూడా ఇంత బాగా. ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు సార్? 99 ఎండ్ 2000లో అండి. 2000లో నేను రిజిస్టర్ చేయించుకున్నాను మద్రాస్ యూనివర్సిటీలో. నేను చదివింది బిఎస్సి బేసికల్గా, నా సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. కానీ తెలుగులో పిహెచ్డీ చేయాలంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. యాజ్ యూ డిడ్ంట్ సీ స్టడీడ్ సాంస్క్రిట్, తెలుగు కాదన్నారు. నేను మళ్ళీ చచ్చినట్టు వెళ్ళి బెంగళూరు యూనివర్సిటీలో 2 ఏళ్ళు ఎంఏ తెలుగు మళ్ళీ చదివి, ఎంఏ తెలుగు కోర్స్ చదివి ఎంఏ తెలుగు అయిపోయింది మహాప్రభు, ఇప్పుడు నేను చేర్చుకోవచ్చు అంటే నీకు ఇప్పుడు ఎంఏ తెలుగు ఉంది కాబట్టి చేర్చుకోవచ్చు అన్నారు. తెలుగులో పిహెచ్డీ చేయడం కోసం ఇంకొక పీజీ చేశారు మీరు? ఇంకో పీజీ జస్ట్ టు డూ ఏ పిహెచ్డీ. ఎందుకంటే మళ్ళీ దానికి వచ్చాను అంటే ఈ కథలో కథ. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే మై ఫాదర్ ఇస్ అ గ్రేట్ రైటర్, రెంటాల గోపాలకృష్ణ అని.
ఈ రోట్ అరౌండ్ 200 books. ఆ 200 books రాసిన ఆయనకి నాకు ఎప్పుడు ఒక చిన్న వెలితి ఉండేది. ఇన్ని పుస్తకాలు రాశారు, ఇంత చేశారు. ప్రోగ్రెసివ్ రైటర్స్ మూమెంట్లో వన్ ఆఫ్ ది పైనీర్స్లో శ్రీ ఆరుద్ర, అనిశెట్టి వీళ్ళందరూ ఒక టైంకి చెందిన వాళ్ళు. అనిశెట్టి గారు, ఈయన, కుందుర్తి, బెల్లంకొండ రామదాస్ గారు వీళ్ళందరూ ఒక బంచ్ ఆఫ్ పీపుల్, సేమ్ క్లాస్మేట్స్ అనమాట, 1 year ఎక్కువ తక్కువ కింద. అందుకని ఈయన దాదాపు రామాయణం, భారతం, భాగవతం, కాళిదాసు పుస్తకాలు సంస్కృతం నుంచి తెలుగులోకి సరళ వచనంలోకి తెలుగులోకి చేశారు. ప్లస్ ఇంగ్లీష్ సాహిత్యంలో చూస్తే కనుక మీరు టాల్స్టాయ్ వార్ అండ్ పీస్ తెలుగులో అనువదించారు. అట్లానే అలెగ్జాండర్ కుప్రిన్ యమకూపం, యమాదిపిట్, అట్లానే గొగోల్ ఇన్స్పెక్టర్ జనరల్ నాటకం, చాలా నాటకాలు, నాటికలు. ఆయన రచయిత, కవి, నాటకకర్త ప్లస్ జర్నలిస్ట్. ఇది కాకుండా ఆ రోజుల్లో ఆయన ఆంధ్రప్రభలో, విజయవాడలో ఎడిషన్లో ఉండేవాళ్ళు. రోజు డైలీ ఎడిటోరియల్స్ రాయడమే కాకుండా అప్పటికి వారానికి ఒక రోజే సినిమా పేజీ. ఆ సినిమా పేజీకి ఆయన ఎడిటర్ అనమాట. సో హీ యూజ్ టు రైట్ అబౌట్ ఫిలిమ్స్, హీ యూజ్ టు రివ్యూ ఫిలిమ్స్. ఇన్ని చేసిన మనిషి, అక్కడి నుంచి నాకు కూడా కొంత ఆ పిచ్చి అంటినట్టు కొంచెం. అన్ని చేసిన మనిషికి ఒక డాక్టరేట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు రాలేదు అని నాకు, అంటే అవుట్ ఆఫ్ మై లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ రిగార్డ్ ఫర్ మై మెంటార్ ఆర్ గురు, మై ఫాదర్, అని డాక్టర్ రెంటాల, ఆయన ఎప్పుడు అందరూ రెంటాల అనే పిలుస్తారు. రెంటాల గోపాల్ని ఈ సర్నేమ్ తోటి ఆయన ఫేమస్. రెంటాల గారు అంటే, అందుకని డాక్టర్ రెంటాల అనిపించుకోవాలంటే నా పేరు ముందు కనుక డాక్టర్ రెంటాల జయదేవా అని ఉంటే మా నాన్నగారికి నేను ఇచ్చే చిరునివ్వాలి. అప్పటికే ఈ పాజిటివే. సో అది అందుకోసం నేను డాక్టరేట్, జస్ట్ బికాస్ డాక్టర్ రెంటాలంటే నా కోసం కాదు, అది మా నాన్నగారిని పిలిచినట్టుగా డాక్టర్ అంటారని అనిపించుకోవాలని. కానీ మీ ఇందాక చెప్పినట్టుగా డాక్టరేట్ చేయాలంటే నీకు సాంస్క్రిట్ చదివావు, లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను బెంగళూరులో 2 years MA తెలుగు చేసి కమింగ్ బ్యాక్ టు మద్రాస్, నేను మళ్ళీ ఇక్కడ, అంటే అది ఓపెన్ యూనివర్సిటీ సిస్టంలో చేశాను, క్లాసులకు వెళ్ళి చేశాను. అయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ చేయించుకున్నాను. అప్పుడు రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఇందాక మీరు అడిగిన పాయింట్ భక్త ప్రహ్లాద గురించి అడిగారు కదా, ఆ భక్త ప్రహ్లాద గురించి ఇలా అందరిని ఇంటర్వ్యూలు చేస్తున్నా. అప్పటికి ఇంటర్నెట్ పెద్దగా లేదు, సెల్ ఫోన్లు అప్పుడప్పుడే వచ్చాయి, ఇన్కమింగ్ కాల్కి కూడా డబ్బులు పడుతున్న రోజులు, 6-7 రూపాయలు పడుతున్న రోజులు. ఎంత కష్టం ఉంటుంది, ఓన్లీ ల్యాండ్ లైన్లో. పెద్ద పెద్ద తమిళ వాళ్ళని చేస్తున్నారు. ఒక తమిళ హిస్టారియన్ నన్ను ఒక క్వశ్చన్ వేసాడు, భక్త ప్రహ్లాద, నేను ఇంటర్వ్యూ ఇలాగా, ఇది నా PhD టాపిక్ ఇదండి చేస్తున్నానంటే, అయ్యా మా కాళిదాస్ మా ఫస్ట్ సినిమా అంటాము, కాళిదాస్ 1931 October 31న రిలీజ్ అయ్యింది, ఇదిగో దానికి ఇదిగో ఫలానా యాడ్ ఉంది, మన స్వదేశీ మిత్రులు అనే దాంట్లో వచ్చిన యాడ్ ఉంది, మీది భక్త ప్రహ్లాద తెలుగు టాకీ అంటారు కదా, అది మాకంటే ముందే 1.5 నెలల ముందే 31 September 15 వచ్చిందని మీరు చెప్తున్నారు అంటే, అవును సార్ అలానే అందరూ చెప్తుంటే, మరి దానికి సాక్ష్యం ఏది అని అడిగాడు. అతను మామూలుగా అడిగి ఉంటే పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, పేర్లు ఎందుకు కానివ్వండి, చాలా వెల్ రిగార్డెడ్ మ్యాన్ అనమాట. నాకు కొంచెం చివుక్కు అనిపించింది, అదేంటి. ప్లస్ పైగా కొంచెం తమిళంలో చెప్పాలంటే కొంచెం కిండల్గా అడిగాడు, కొంచెం వ్యంగ్యంగా, కొంచెం వెటకారంగా. అంటే మా దానికి సాక్ష్యం ఉంది, ఒరే మీకు సాక్ష్యం కూడా లేదు, మీరేదో చెప్పుడు మాటలతోటి మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు అంటే, ఒక చిన్న సవాల్ విసిరినట్టుగా మీకు సాక్ష్యం ఏదన్నప్పుడు నాకు నిజమే కదా, వాళ్ళ మన సినిమా తర్వాత 1.5 నెలలు వచ్చిన దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ ఉంటే, దానికి ముందు వచ్చిందని చెబుతున్నా మన సినిమాలో దక్షిణ భారతదేశంలోనే వచ్చిన మొదటిది దానికి ఉండాలి కదా అనుకొని నేను కేవలం వైల్డ్ గూస్ చేశాను. నేనేం అనుకున్నాను, ఆయన అడిగిన దానికి ఒక సాక్ష్యం పట్టుకొద్దామని మొదలు పెడితే మన సైన్స్లో చెప్తాం, తీరం ఒకటి అనుకొని ప్రతిపాదనతో మొదలు పెడతాం, చివరికి వెళ్ళేప్పటికీ తీరం తప్పని కూడా ప్రూవ్ అవచ్చు, లేకపోతే తీరం కరెక్ట్ అని కూడా ప్రూవ్ అవచ్చు. నేను 31 September 15 కోసం సాక్ష్యం కోసం వెతుకుతూ వెళితే, అరే బాబు అసలు భక్త ప్రహ్లాద అనేది 31లో రిలీజ్ కాలేదు, 1932 February 6న రిలీజ్ అయ్యింది. ఆ సినిమా సెన్సారింగే January చివరిలో జరిగింది. February 6న బాంబేలో శ్రీకృష్ణ సినిమా అనే థియేటర్లో రిలీజ్ అయింది. ఇవన్నీ నేను, అది ఒక రోజులో జరగల, బాంబే, పూణే, రాజమండ్రి అనేక తిరిగిన తర్వాత ఎగ్జాక్ట్ సెన్సార్ సర్టిఫికెట్ డేటు గెజిట్లో అంతా పట్టుకొని, ఆ తర్వాత అప్పుడు వచ్చిన రిలీజ్ అయినటువంటి అడ్వర్టైజ్మెంటు సంపాదించి అప్పుడు బయటపెట్టి సో బాబు 31 కాదు మనది ఇలా 32 రిలీజ్ అయిందని చెప్తే, సార్ అఫ్కోర్స్
భూమి బలపరుపుగా లేదు గుండ్రంగా ఉంది అంటే జనాలందరూ మీద పడతారు కదా. మొట్టమొదటి మీద పడినట్టే నీకేం తెలుసా, అంతకంటే ముందు ఇంటూరి వెంకటేశ్వరరావు గారు, రావికొండలరావు గారు, విఏకే రంగారావు గారు, వాళ్ళందరికంటే నిజానికి వాళ్ళందరూ మహానుభావులు. వాళ్ళందరూ వేసిన కృషి వల్లనే నేను ముందుకు వెళ్ళగలిగా. వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా అంటే, అయ్యా నేను గొప్పవాడిని కాదయ్యా, నేను కేవలం అది దానికోసం సాక్ష్యం కోసం వెళితే ఏదో సూది కోసం సోదికి వెళితే ఏదో పాతవన్నీ బయటపడ్డాయని మొరటి సామెత చెప్పినట్టుగా అది తప్పు అని అసలు కథ బయటకు వచ్చింది. అందుకని నేను బయటపెట్టిందే. నేను కేవలం చరిత్ర మీద చరిత్రని తప్పుగా చెప్పకూడదు, చరిత్ర కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి చేశాను. అది భక్త ప్రహ్లాద వరకు. భక్త ప్రహ్లాద వరకు చేసిన తర్వాత నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఈ పిహెచ్డి చేస్తూ ఉండగా 6-7 ఏళ్లకు మా గైడ్కి అసలు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆయన చెప్తున్న టాపిక్ వేరు. ఒక 6-7 ఏళ్ళు చేసిన తర్వాత ఇది పూర్తి అయ్యే పరిస్థితి అంటే సాక్ష్యాధారాలు సేకరించడం అంత ఈజీ కాదు కదా. ఆ టైంలో మా గైడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆయన మొట్టమొదటి నుంచి ప్రోగ్రెసివ్ పోయిటరీ మీద మీ ఫాదర్ మీదే నువ్వు చెయ్యి అని అడుగుతాడు. నేనంటాను, సార్ మా ఫాదర్ మీద నేను చేస్తే కనుక ఆబ్జెక్టివిటీ నేను చేశానా లేదా అనేది నాకు ఒక కన్సైన్స్కి నేను ప్రతిరోజు సమాధానం చెప్పుకోవాలి. నేను చేస్తాను కరెక్టే, చేసిన ప్రపంచాన్ని నమ్మించడం ఎలాగా? ఎస్ ఐఎమ్ ఆబ్జెక్టివ్. మీకు తెలుసు కదా, రివ్యూయర్ అనేవాడు లేకపోతే ఏదైనా చెప్తున్నవాడు, జర్నలిస్ట్ అనేవాడు ఆబ్జెక్టివ్గా ఉండాలి, సబ్జెక్టివ్గా వెళ్ళిపోకూడదు కదా. నా ఆబ్జెక్టివిటీని ఎలా ప్రూవ్ చేసుకోగలను అంటాను. బట్ ఫైనల్లీ మై గైడ్ ప్రివైల్స్ అండ్ మై టాపిక్ హ్యాస్ బీన్ చేంజ్ డ్యూ టు సో ఆపేశారు. అప్పుడు ఆపేసా. దాదాపు 2008లోనో 2009లోనో ఆపేసేసి నేను టాపిక్ మార్చుకొని 2008లో అనుకుంటా టాపిక్ మార్చి అభ్యుదయ కవిత్వములో రెంటాల సామాజిక దృక్పథం అని మా ఫాదర్ కవిత్వం మీద. అంటే ఆయన కంటెన్షన్ ఏంటంటే, బీయింగ్ ఎ సన్ ఆఫ్ ఎ గ్రేట్ ఫాదర్, యూ రైట్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ ఆయన మొత్తం జీవిత చరిత్ర మొత్తం అయితే పక్కగా చేసి రాసేస్తావు. ఆయన ఓన్లీ కవిత్వం గురించి నీ పరిశోధనలో ఉంటుంది. ఆయన చేసిన అనువాదాల మీద, ఆయన చేసిన ఇతర రచనల మీద వేరే వాళ్ళు చేయడానికి నీది ప్రైమరీ రీసెర్చ్ బుక్ అవుతుంది అని ఆయన పద్ధతిలో చెప్పారు. సరే నేను అట్లా పూర్తి చేశాను. నా డాక్టరేట్ వచ్చేసింది. 2010 మై డాక్టరేట్ వాజ్ అవార్డెడ్. I was called as a Dr. Rental Jayadeva. It is my ode to my father or my my whatever. అది నా tribute to my father. నేను ఆ రకంగా చెల్లించుకున్నాను. బట్ కానీ మొట్టమొదటి ఏదైతే సినిమా గురించి నా పరిశోధన మొదలుపెట్టాను, ఆ క్వశ్చన్ దగ్గర మటుకు నేను ఇంకా స్టిల్ అప్పటి నుంచి అలా 99-2000లో మొదలైన క్వశ్చన్ని అలా కొనసాగించు మొన్న 2024 డిసెంబర్కి ఈ పుస్తకం రూపంలో 25 ఏళ్ళు బేసికలీ 25 ఏళ్ళు బేసిక్ 25 ఏళ్ళు అంటే నాట్ దట్ అది ఏం రాసినా నిజం రాయాలి, నిజమే రాయాలి, నిజాయితీగా రాయాలి, సత్యం చెప్పాలి, ఎక్కడా అబద్ధం ఆడకూడదు, చెప్పిన ప్రతిదానికి సాక్ష్యం ఆధారం ఉండాలి, సోర్స్ అంటారు కదా, సోర్స్ ఉండాలి. నేను ఏదైనా చెప్తున్నాను అంటే ఆ చెప్పిన దానికి ఏదో ఒక ఆథెంటికేట్గా ప్రూఫ్. ఇప్పుడు నేను భక్త ప్రహ్లాద ఫలానా 32 ఫిబ్రవరి 6న రిలీజ్ అయింది అని చెప్పినప్పుడు నేనేం చూపించాను? సెన్సార్ సర్టిఫికెట్ నెంబరు, సెన్సార్ అయిన డేట్ చూపించాను, అడ్వర్టైజ్మెంట్ చూపించాను. ఆ తర్వాతే ఫస్ట్ బొంబాయిలో రిలీజ్ అయ్యి ఆ తర్వాత విజయవాడకు వచ్చి రాజమండ్రికి వచ్చి ఆ తర్వాత మద్రాసులో రిలీజ్ అయింది. అన్నిటి డేట్స్, అన్నిటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్. అంటే విజయవాడ రాజమండ్రి డేట్స్ దొరకలేదు కానీ మద్రాసు దొరికింది, బాంబే దొరికింది, మద్రాసు దొరికింది, మధ్యలో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పలే. అంటే విత్ ఆథెంటికేటెడ్ ప్రూఫ్స్ చెప్పా. ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా అలానే చెప్పాలి. అలా చెబితేనే రేపు పొద్దున మనం చెప్పింది చరిత్రగా నిలబడుతుంది. అంటే నా కోసం కాదు, తెలుగు వాళ్ళ చరిత్ర నిలబడాలి, తెలుగు వాళ్ళ సినిమా చరిత్ర నిలబడాలి, తెలుగు వాళ్ళ సినిమా చరిత్ర తాలూకు గొప్పతనం అందరికీ తెలియాలి, తెలుగు వాళ్ళ గొప్పతనం తెలియాలి అనే ఒక్క కారణం చెప్తే ఇది నాకు వలన కొత్తగా కీర్తి కిరీటాల కోసమో దేనికోసమో కాదు. జస్ట్ ఎందుకంటే నాకు ఆల్రెడీ డాక్టరేట్ ఉంది. రెండోసారి వచ్చినా మూడోసారి వచ్చినా ఒకసారి డాక్టర్ అంటారు కదా, అందుకని చేశాను. ఆ పని చేస్తున్నప్పుడే ఈ కాళిదాసు గురించి కొత్త అంశాలన్నీ బయటకు వచ్చాయి. సో 2 క్వశ్చన్స్. ఫస్ట్ అడిగింది ఒకటి, మనం ఎందుకు కాళిదాస్ అనే దాన్ని ఓన్ చేసుకోలేకపోయాము, ఎందుకు తమిళ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోగలిగారు, అది ఎందుకు జరిగింది, అది చెప్పగలుగుతారా? ఎస్. అంటే చరిత్రలో ఎప్పుడు కూడానండి హియర్సీ ఎక్కువ ఉంటుందండి.
ప్లస్ పైగా ఇవాళంటే మీకు కనీసం రకరకాల సోర్సులు, ఇంటర్నెట్, పుస్తకాలు కూడా స్కాన్ డిజిటల్ రూపంలో దొరకడం. ఒకప్పుడు అంటే పుస్తకమైన ఏదైనా కూడా మీరు లైబ్రరీకి వెళ్ళాలి. ఆ పుస్తకం ఎక్కడో ఒక చోట ఎక్కడో ఢిల్లీలో ఉందనుకోండి, ఢిల్లీలోనే ఉంటుంది. మీరు కావాలంటే ఢిల్లీకి వెళ్ళి వెతకాలి, లేకపోతే పూనాకి వెళ్ళి వెతకాలి, లేదా బాంబేకి వెళ్ళి వెతకాలి, లేకపోతే వేటపాలెంలో ఉందని వేటపాలెంలోకి వెళ్ళి వెతకాలి. ఇప్పుడు అలా కాదు, డిజిటైజ్ అయింది. డిజిటైజ్ అయిన తర్వాత రిసోర్సెస్ చాలా అందుబాటులోకి వచ్చాయి. అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకు వాటిని యూటిలైజ్ చేసుకోవడం మీకు తెలియాలి. ఇప్పటి వరకు కూడా కాళిదాసు గురించి మనకు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఫస్ట్ తమిళ్ తెలుగు టాకీ అని దాని అడ్వర్టైజ్మెంట్. మీకు ఆ పుస్తకం మీద కూడా ఫస్ట్ తమిళ్ అండ్ తెలుగు టాకీ అని ఉంటుంది. కానీ యాక్చువల్గా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్లోకి బాగా శోధిస్తే ఏం తెలుస్తుందంటే, ఆ సినిమాకి సంబంధించి ఇంతవరకు 1-2 సినిమా స్టిల్స్ తప్పితే ఈ పుస్తకంలో వేసింది అరుదైన స్టిల్. ఇంతవరకు ఎక్కడా చూడండి, ఫస్ట్ ఇది ఎక్కడా లేని స్టిల్ ఫస్ట్ టైం ఈ పుస్తకం ద్వారా బయటకు వచ్చింది. అట్లాంటి 2 స్టిల్స్ మట్టిగా ఇంకొక స్టిల్ ఉంది, అది అందరూ చూసే స్టిల్. ఆ స్టిల్ ఈ స్టిల్ తప్పితే ఇంకొకటి పాటల పుస్తకం మీద ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టుగా ఉండే స్టిల్, హీరోయిన్ డాన్స్ చేస్తున్నట్టుగా. ఈ 3 స్టిల్స్ తప్పితే 2 స్టిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇది కొత్తగా బయటకు తీసుకొచ్చిన స్టిల్. ఎవరు యాక్ట్ చేశారనే విషయం కూడా ఎవరికి తెలియదు, పేర్లు కూడా తెలియదు. ఆ సినిమా గురించి వెతుకుతున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన రీల్స్ కానీ ఫొటోస్ కానీ, చెప్పే ఫొటోసే లేవు, ఒక్క పాటల పుస్తకం మటుకు దొరికింది. ఆ పాటల పుస్తకంలో కూడా చాలా గమ్మత్తైన పాటల పుస్తకం. సౌత్ ఇండియాలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకం. ఎందుకంటే అదే ఫస్ట్ సినిమా కాబట్టి త్యాగరాయ కీర్తనలు ఉన్నాయి దానిలో. ప్లస్ దానిలో తెలుగు, తమిళం, ఇంగ్లీషు 3 భాషల్లోనూ ఆ పాటల పుస్తకం ఉంది. అంటే స్టోరీ కథా సంగ్రహం అంటాం కదా, సినాప్సిస్ ఇంగ్లీష్లో ఇచ్చారు, తెలుగులో ఇచ్చారు, తమిళంలో ఇచ్చారు. తమిళంలో పాటలన్నీ తమిళంలో ఇచ్చారు. బయట అడ్వర్టైజ్మెంట్లో కవర్ పేజీ మీదేమో ఇంగ్లీష్లో ఇది ఫలానా రోజున మద్రాసులో కినిమా సెంటర్లో ఫలానా రోజు రిలీజ్ అవుతుంది. చాలా పిక్చర్స్ కూడా ఉంటాయి, ఆ పిక్చర్స్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. వేసాము. ఆ పుస్తకంలో చూస్తే ఆ పుస్తకాన్ని అది ఒక పెద్ద కీలకమైన సోర్స్. ఎందుకు చెప్తున్నానంటే, ఏ చిన్న కాగితం కూడా వృధా పోదండి. ప్రతి చిన్న కాగితంలో అంటే చూసే దృష్టి కనుక మీకుంటే, వెతకడం సరిగ్గా వెతికితే మీకు అనేక నిధులు బయటపడతాయి. ఆ పుస్తకంలో స్పష్టంగా రాశారు, కాళిదాస్ is not one film, it is a program of 3 films. It is a program of 3 films. వాడు స్పష్టంగా రాశాడు కూడా, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ 3 films అని చెప్పేసేసి. కాళిదాస్ అనే కథ 4 రీళ్ల సినిమా, ఓన్లీ 4 రీళ్ల సినిమా. దాని ముందు ఒక 2 రీళ్ల సినిమానేమో తమిళంలో దేశభక్తి గీతాలు, కొన్ని లవ్ సాంగ్స్, ప్రణయ గీతాలు, తెలుగు త్యాగరాయ కీర్తనలు కలిపిన ఒక 2 రీళ్ల సినిమా. ఆ చివరిలోనేమో కాళిదాస్ తర్వాత 3వ సినిమానేమో ఒక 2 రీళ్లు కురత్తి డాన్స్. కురత్తి అంటే తమిళం వాళ్ళు మనం ఏమనాలంటే తెలుగులో కురవంజి నృత్యం, అంటే ఎరుకల సాని ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి నృత్యం అనమాట, ఒక కళారూపం అది. అంటే మొట్టమొదటిదేమో త్యాగరాయ కీర్తనలు, తమిళ పాటలు కలిపిన ఒక 2 రీళ్ల చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటి లఘు చిత్రము. రెండోదేమో 4 రీళ్ల కాళిదాస్ అనేటువంటి కథా చిత్రము. 4 రీళ్ళు అంటే ఎంత సార్? 40 నిమిషాలు ఉంటుందా? అంతే, 8 నిమిషాలు 9 నిమిషాలు వేసుకోండి. అంతేనా? అంతే, ఒక రీల్ అంటే అంతే, మీకు అంతే మించి ఉండే అవకాశం లేదు. సో ఇంకొక 2 రీళ్ళు ఏమో ఈ కురత్తి డాన్స్ అనే తమిళంలో వచ్చేటువంటి కురత్తి డాన్స్. బేసిక్ గా ఈ 3 కలిపి ఒకటే సినిమా కింద రిలీజ్ చేశారు. సో ఆంథాలజీ లాగా, ఒక ప్రోగ్రామ్ లాగా. అప్పట్లో ఏంటంటే ఇది కొత్తగా నేసెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. సైలెంట్ సినిమా నుంచి టాకీకి వస్తున్నాం. సౌండ్ వచ్చిన తర్వాత ఎవడి భాషలో వాడు చెప్పడం కోసం అప్పుడే ప్రయత్నిస్తున్నప్పుడు చిన్న ప్రయత్నం చేశారు. ఆ హీరోయిన్ టీపీ రాజ్యలక్ష్మి అని ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇంతవరకు ఎక్కడ 1-2 చోట్ల తమిళంలో పేర్కొన్నారు కానీ తెలుగులో కూడా ఎక్కడా రాలేదు. ఆవిడ స్పష్టంగా చెప్పింది, అయ్యా నేను సైలెంట్ సినిమాలో హీరోయిన్ అయితే ఆవిడ ఒక మాట అంటుంది, ఏమంటే నేను సైలెంట్ సినిమాలో చేస్తుంటే ఓ రోజు ఆవిడ డ్రామా ఆర్టిస్ట్ కూడా, పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఆ రోజుల్లో. లేటర్ షీ బికేమ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ కూడా. సినిమా రాణి అని పిలిచేవాళ్ళు ఆవిడ్ని. టీపీ రాజ్యలక్ష్మి కాదు, రాజ్యలక్ష్మి. ఆవిడ ఒక రోజున ఒక డ్రామా చేస్తుంటే
కె సుబ్రహ్మణ్యం అంటే పద్మా సుబ్రహ్మణ్యం, డాన్సర్ పద్మా సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నగారు హెచ్ఎం రెడ్డిని తీసుకొచ్చారు. ఫాదర్ ఆఫ్ టాకీ సినిమా ఇన్ సౌత్ కదా. అంటే ఒక రకంగా తొలి రోజుల్లో చాలా ఫౌండర్ తీసుకొచ్చిన వాళ్ళలో ఆయన ఒకరు కె సుబ్రహ్మణ్యం గారు, డాన్సర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన తీసుకెళ్లి నన్ను హెచ్ఎం రెడ్డిని తీసుకొచ్చారు. హెచ్ఎం రెడ్డి ఎందుకు ఇక్కడికి వచ్చాడంటే అప్పటికే మొట్టమొదటి ఇండియన్ టాకీ ఆలమారా వచ్చింది 1931 మార్చ్ 14 ఆలమారా వచ్చింది. ఆలమారా తీసినటువంటి అర్దేశ్ ఇరానీ ఇంపీరియల్ ఫిలిం కంపెనీ అయినా హిందీది బాగా హిట్ అయింది, మనం ఏదన్నా సౌత్ ఇండియాలో లాంగ్వేజెస్లో టాకీ తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలమారాకి పనిచేసింది ఎవరు, హెచ్ఎం రెడ్డి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ అసిస్టెంట్. అందుకని అరే సౌత్ ఇండియన్ మన దగ్గర ఉన్నాడు కదా హెచ్ఎం రెడ్డిని, నువ్వు తీద్దు కానీ నీకు ఆ లాంగ్వేజ్ అన్ని వచ్చు కదా, హెచ్ఎం రెడ్డికి తెలుగు వచ్చు, కన్నడం వచ్చు, తమిళం వచ్చు, అన్నీ వచ్చు కాబట్టి అతన్ని పంపించారు. ఆయన టాలెంట్ స్కౌట్ కోసం మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చి ఈ కె సుబ్రహ్మణ్యం గారిని అడిగితే ఆవిడ ఒక మంచి అమ్మాయి ఉంది, చక్కగా పాడుతుంది, ప్లస్ సైలెంట్ సినిమాల్లో కూడా చేసింది, ప్లస్ మంచి గాత్రం ఉంది, నాటకం ఉంది, రా అని చెప్పేసి మద్రాసులో సాల్ట్ కొటార్స్ అనే ఏరియాలో అక్కడ నాటకం దొరుకుతుంది, తీసుకెళ్ళి ఆవిడ పరిచయం చేశారు. పరిచయం చేసిన హెచ్ఎం రెడ్డి, అమ్మ నువ్వు వస్తావా మద్రాసు బాంబే వస్తావా నీతో చేస్తావంటే, అదే నాకేం చేయాలంటే నీకు వచ్చిందే పాడు అన్నాడు. మొట్టమొదట టిపికల్గా ఆవిడకి వచ్చిన త్యాగరాయ కీర్తనలు పాడించాడు, ఆవిడకి వచ్చినటువంటి లవ్ సాంగ్స్ పాడించారు. జస్ట్ ఇట్లా మీరు కెమెరా పెట్టినట్టుగా కెమెరా పెట్టి రికార్డ్ చేశారు అంతే. ఇట్స్ నాట్ ఏ షార్ట్ కట్ ఇంత కాదు, డాక్యుమెంటేషన్ చేశాడు. చేసిన తర్వాత మీకు ఇంకేం వచ్చు అంటే నాకు డ్యాన్స్ కూడా వచ్చు, కొంచెం ఈ కొరత డ్యాన్స్ కూడా నేను స్టేజ్ మీద చేస్తుంటానంటే అది కూడా చేయన్నాడు. అదొక ఇంకొక 2 రీళ్ల సినిమా కింద తీశాడు, పాటలు ఒక 2 రీళ్ల సినిమా కింద తీశాడు, ఇది ఒక 2 రీళ్ల సినిమా కింద తీశాడు. ఈ 2 రీళ్ల సినిమా కింద అరే అసలు పాటలు ఇవి కాదు, మనం కథా సినిమా తీయాలి కదా మనం అసలు అదొకటినా అని చెప్పేసి కాళిదాసు అనే కథ తీసుకున్నాడు. తీసుకొని కంప్లీట్ తెలుగు డైలాగ్స్ ఆవిడే, నేను చెప్తున్న మాట కాదు, టిపి రాజ్యలక్ష్మి ఆ సినిమా 1931లో రిలీజ్ అయినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పింది ఏంటి, సంభాషణలను నేను తమిళ లిపిలో రాసుకొని తెలుగు సంభాషణలను తమిళ లిపిలో రాసుకొని చదివి తిని అని చెప్పింది. అంటే బేసికల్గా ఇట్స్ టోటల్లీ తెలుగు డైలాగ్స్ ఫిలిం అనమాట. హీరో ఎవరు, హీరో రకరకాల పేర్లు చెప్తారు, పిజి వెంకటేష్ అని, నరసింహారావు అని రకరకాల పేర్లు చెప్తారు. అంటే నేను కూడా మొన్నటి వరకు నమ్ముతూ వచ్చాం, కానీ ఆధారాలు బయటపడిన తర్వాత అవన్నీ తప్పు అని రుజువు చేశాను. తెలుగు ఆయన విఆర్ గంగాధర్ అనే అతను తెలుగు అతను ఆ రోజుల్లో, కానీ అతని గురించి ఎక్కువ సమాచారం దొరకటం లేదు ఇప్పటికీ అన్ఫార్చునేట్లీ. అతని ఫోటో కూడా దీనిలో ఈ పుస్తకంలో ఉంది, ఈ స్టిల్లో కూడా ఉంది. ఆ విఆర్ గంగాధర్ అని ఆవిడ కూడా ఆ మాట చెప్పింది, ఒక తెలుగు ఆయన్ని తీసుకొచ్చి హీరో కింద నటింపజేశారు అని చెప్పేసి. ఎల్వి ప్రసాద్ గారు అప్పటిచ్చిన ఇంటర్వ్యూల్లో, ఫస్ట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, రిమెంబర్ నేను ఫస్ట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, యాజ్ అవర్ మెమరీ ఫేడ్స్ మనం తర్వాత చెప్పేప్పుడు కొంచెం పొరపాటు పడచ్చు, కానీ మొట్టమొదట్లో చెప్పిన ఇంటర్వ్యూలు అంటే జరిగిన వెంటనే ఒక విషయం చెప్తున్నారు అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది మెమరీ. అప్పుడు చెప్పిన ఇంటర్వ్యూలో ఒక తెలుగు ఆయన వచ్చి ఈ సినిమాలో చేశాడు, ఎందుకంటే ఎల్వి ప్రసాద్ ఆ సినిమాలో హెచ్ఎం రెడ్డి గారికి అసిస్టెంట్, ఆలమారాకి అసిస్టెంట్ గా పని చేశాడు, చిన్న చిన్న వేషాలు వేశాడు, కాళిదాసులోనూ ఆయన పనిచేశాడు, భక్త ప్రహ్లాద్లోనూ ఆయన పనిచేశాడు, 3 టాకీల్లోనూ పనిచేసిన మనిషి ఎల్వి ప్రసాద్ గారు. మనకి ప్రసాద్ స్టూడియో వీటన్నిటికీ సంస్థాపక, వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ఫాదర్స్. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తెలుగు అతను హీరో అని చెప్పాడు. ప్లస్ ఇది కాకుండా అప్పుడు వచ్చిన రివ్యూ, అప్పుడు ఒక 6 పేజీలు 7 పేజీలు రివ్యూ వచ్చింది కాళిదాస్ మీద. ఏమైనా వచ్చిందంటే ఆనంద వికటన అనే ఒక పత్రికలో, అప్పుడు ఉన్న తమిళ పత్రికలో కల్కి కృష్ణమూర్తి కర్ణాటకం అనే పేరు మీద ఆయన రాశాడు. కల్కి కృష్ణమూర్తి అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసేది చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ రచయిత. పొన్నియిన్ సెల్వన్ ఆ నవల రాసింది కల్కి కృష్ణమూర్తి. ఆయన చాలా వ్యంగ్యంగా వెటకారంగా ఆ కాళిదాస్ మీద రివ్యూ రాశాడు. ఆ రివ్యూ కూడా కీలకమైన సోర్సు. ఆయన అందులో రాజలక్ష్మి అని పేరునేమో కావాలని రాణి లక్ష్మి అని వెటకారంగా, గంగాధర్నేమో కంగాళరావు అని చెప్పేసి ఒక చిన్న వెటకారంగా రాస్తూనే, కానీ దానిలో చాలా కీలకమైన పాయింట్ ఏముందంటే, నేను ఎందుకు ఆ రివ్యూని కోట్ చేస్తున్నానంటే, ఈ మొత్తం సినిమా అంతా తెలుగు డైలాగుల్లో ఉంది, ముందు వెనక మట్టుకు తమిళం పాటలు డాన్సులు చేర్చారయ్యా, ఇదేం సినిమా, ఇది ఎట్లా తమిళ సినిమా అవుతుంది, మా తమిళ దేశంలో ఇలా రిలీజ్ చేస్తే మనం కాబట్టి పిచ్చి అంటే ఎంత తమిళ భాషాభిమానం చూడండి, చూస్తున్నాము
అదే ఏ తెలుగునాటో ఏ హైదరాబాద్ విజయవాడలోనో రాజమండ్రికో హైదరాబాద్కో వెళ్ళి వాళ్ళకు కూడా తెక్క కుదరాలంటే మనం తమిళ డైలాగులతో సినిమా రిలీజ్ చేయాలని కూడా రాశాడు దానిలో. అంటే నేను ఇక్కడ భాషాభిమానం తీసుకోవట్లేదు, అంటే ఒక కీలకమైన రాసిన ఆ 3-4 లైన్లు ఇట్స్ ఎ కీ సోర్స్ సేయింగ్ దట్ ద హోల్ కాళిదాస్ ఈజ్ విత్ తెలుగు డైలాగ్స్ అథెంటికేట్ చేసి. అది నేను చెప్తున్న మాట కాదు. 1931 సినిమా అక్టోబర్ 31న రిలీజ్ అయితే నవంబర్లో ఆయన రాసిన రివ్యూ, అది నాట్ 1 పేజ్, అది ఒక 6 పేజీలు 7 పేజీల రివ్యూ. ఇంతవరకు ఎక్కడా కూడా తమిళంలో కూడా బిట్స్ అండ్ పీసెస్కి వస్తుంది. నేను ఈ పుస్తకంలో మొత్తం ఆ 7 పేజీలు 6 పేజీలు ట్రాన్స్లేట్ చేసి తమిళ నుంచి యాజ్ ఇట్ ఈస్ గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఈ పుస్తకంలో ప్రింట్ చేశాను. అంటే ఇదొక సోర్సు. అంటే టిపి రాజ్యలక్ష్మి చెప్పిన ఇంటర్వ్యూ, ఎల్వి ప్రసాద్ గారు చెప్పిన మాట, ఇప్పుడు కల్కి కృష్ణమూర్తి రాసిన రివ్యూ, ఇవన్నీ సోర్సులను బట్టి చూస్తే గనక కాళిదాసులో అది ప్లస్ పాటల పుస్తకం, అది 3 సినిమాల కదంబటాకి. అంటే మొదట ఒక 2 రీళ్ల పాటలు ఉన్నాయి, తర్వాత 4 రీళ్ల టోటల్ కాళిదాస్ అనే కథా చిత్రం ఉంది, నెక్స్ట్ ఇంకొక 2 రీళ్లు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది. 3 కలిపి మొత్తం 8 రీళ్ల కింద అది ఒకే ప్రదర్శన కింద రిలీజ్ చేశారు. అందుకని ఏం చేశారు, అడ్వర్టైజింగ్ జిమ్మిక్ ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ తమిళ్ తెలుగు టాకీ అని పెట్టుకున్నారు. ఎందుకంటే మద్రాసులో రిలీజ్ చేస్తున్నప్పుడు తమిళ వాళ్ళకి అప్పీల్ అవ్వాలి కదా. ప్లస్ అట్ ది సేమ్ టైం మద్రాస్ ప్రెసిడెన్సీ అనేటప్పుడు తెలుగు వాళ్ళు తమిళం వాళ్ళు అందరికీ మద్రాస్ ప్రెసిడెన్సీ ఇస్ ఎ హబ్ కాబట్టి ఇద్దరికి ఉండేట్టుగా ఫస్ట్ తమిళ్ తెలుగు టాకీ అన్నారు. సార్ దానిలో మనం ఏమి ఇది పడాల్సిన పనేం లేదు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే కాళిదాసులో ఉన్న డైలాగులన్నీ తెలుగు డైలాగులే. ప్లస్ ఆ సినిమాలోనే త్యాగరాయ కీర్తనలు ఆవిడ పాడింది. ఆ పాటల పుస్తకంలో 2 త్యాగరాయ కీర్తనలు ఆవిడ ఉంటాయి, కానీ ఆవిడ ఇంటర్వ్యూలో ఇంకొక త్యాగరాయ కీర్తన పేరు కూడా చెప్పింది. సో ఆ 3 త్యాగరాయ కీర్తనలు ఏమిటి అనేది కూడా నేను ఈ పుస్తకంలో రాశాను. సో మొట్టమొదటి తెలుగు మాట పాట భక్త ప్రహ్లాద వచ్చిన కంటే ముందే కాళిదాసులో 1931 అక్టోబర్ 31 రిలీజ్ అయిన కాళిదాసులో ఉన్నాయి. సో కాబట్టి దీన్ని మనం తమిళం వాళ్ళేమో కాళిదాస్ మాదని చెప్పుకుంటూ ఉంటే మన మొట్టమొదటి మాట పాట వినపడిన సినిమాని మనం ఎందుకు వదిలేసుకోవాలి? తెలుగు వాళ్ళు ఎందుకు అంటే మన చరిత్రను మనం వదిలేసుకుంటామా? మన తండ్రి ఎవరో మన తాత ఎవరో మనం మర్చిపోదామా? ఇది హౌ రిడిక్యులస్ ఇట్ ఈస్. అంటే నేను ఆ విషయాన్ని పెద్దల ముందు ఉంచడం కోసం నా పరిశోధనలో ఇది బయటపడిందని వినమ్రంగా చెబుతూ ముందుకు తీసుకొచ్చా. ఇట్స్ అహంకారంతో చెప్తున్న మాట కాదు. మన చరిత్రను మనం తెలుసుకుందాము, మన చరిత్ర మనం ఇంకా బెటర్గా మనం నిర్మించుకుందాము అని చెప్పడమే నా ఉద్దేశం. అందుకని ఖచ్చితంగా కాళిదాసుని ఇప్పటికైనా కూడా కాళిదాసుని చరిత్రలో తమిళం వాళ్ళు కలిపేసుకుంటే మనం వదిలేసుకోవడం అది కరెక్ట్ కాదు. మనం కూడా మన క్లెయిమ్ని, మన రైట్ఫుల్ క్లెయిమ్ని క్లెయిమ్ చేద్దాము అని చెప్పడం ఈ పుస్తకంలో ఉద్దేశం. సూపర్. సో మీకు ప్రైమరీ సోర్సెస్ ఆ పాటల పుస్తకం, టిపి రాజలక్ష్మి గారి ఇంటర్వ్యూ అండ్ కల్కి గారి రివ్యూ అండ్ ఎల్వి ప్రసాద్ గారు ఇంటర్వ్యూలో తెలుగు వాడు నటించారు, తెలుగు డైలాగ్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఫస్ట్ మొదటి ఇంటర్వ్యూ తొలి రోజులు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇది కాకుండా పీపులయ్య గారు కూడా అప్పట్లో ఫస్ట్ పీపులయ్య గారు అంటే పద్మశ్రీ వెంకటేశ్వర మహత్యం ఈ సినిమాలన్నీ తీసిన ఆయన కూడా ఆ రోజుల్లోనే ఆ సినిమా గురించి అది తెలుగు డైలాగులు, తెలుగు అతను నటించాడు, తెలుగు డైలాగులతో ఉంటుంది ఆయన కూడా ఒక చోట ఇంటర్వ్యూలో చెప్పాడు. సో రకరకాల సోర్సెస్ చూసి ఆ సోర్సులన్నీ కూడా నేనేమి కల్పించి చెప్పలేదు. అన్నిటికీ కూడా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏ రోజు ఏ పుస్తకంలో ఏ పేజీలో ఉంది, అక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ తాలూకు ఫోటో. మీరు ఈ పుస్తకంలో 566 పేజీల పుస్తకంలో దాదాపు 2000 ఫోటోలు ఉన్నాయి, దాదాపు 2000 ఫోటోగ్రాఫ్స్. అంటే నాట్ ఓన్లీ ఫొటోస్ అంటే మామూలు మనుషుల ఫోటోలు అని కాదు, అడ్వర్టైజ్మెంట్స్ అప్పుడు ఉన్నటువంటి కట్అవుట్స్, థియేటర్ ఫోటోస్, మూవీ స్టిల్స్, అప్పుడున్న థియేటర్ల ఎక్స్టీరియర్స్, ప్లస్ కాళిదాసు విఆర్ గంగాధర్ అని చెప్పడానికి అప్పుడు రిలీజ్ చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ కాదు, వేరే విదేశాల్లో రిలీజ్ చేసినటువంటి రిలీజ్ చేశారు. అప్పుడు మన ఫస్ట్ టాకే వెంటూ అప్పుడు ఎందుకంటే సింగపూర్, మలయా ఇవన్నీ కూడా తమిళ ఇన్ఫ్లుయెన్స్ ఉండే. మన సౌత్ ఇండియన్ సినిమాలు కూడా అక్కడికి వెళ్ళేవి, సైలెంట్ సినిమాలన్నీ కూడా అక్కడికి వెళ్ళేవి. అప్పటి 1930s లోనే వెళ్ళేవి. ఎందుకు మన మూకే సినిమాలు
బర్మా, సిలోన్ వీటన్నిటికీ రఘుపతి వెంకయ్య గారు స్వయంగా తీసుకెళ్లి ఆయన ప్రదర్శించారు టెంట్ సినిమా కింద. ఓకే. సో మూకీ సినిమాల దగ్గర నుంచి మనం విదేశాలకు వెళ్ళడం, ఇవాళ మనకి ఓవర్సీస్ మార్కెట్ పెరిగింది అంటుంటాం. ఓవర్సీస్ మార్కెట్ పెరగడానికి మూలము మొదట్లోనే మన సైలెంట్ సినిమాలోనే 1910కే మనకు ఉంది ఓవర్సీస్ మార్కెట్. అఫ్ కోర్స్ అది ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో ఇవన్నీ కూడా బేసిక్గా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, వీలైనంత వరకు తప్పులు లేకుండా చెప్పడం కోసమే నా ప్రయత్నం చేశాను. ఎక్కడన్నా ఏదన్నా నాకు తెలియకుండా సోర్సులు మట్టుకు ఐ వెంట్ ఎక్కడికి వదిలిపెట్టకుండా వెళ్ళాను. అది ఎలా అని చెప్పి ఎక్కడి నుంచి పట్టారు ఇవన్నీ అని అంటే ఒకటి కాదు సార్, ఇది రామ్ ఒక మాట చెప్పాలంటే ఫలానా చోటకి వెళ్తే ఏదో ఫలానా నావికా కేఫ్కి వెళ్తే బెస్ట్ ఏదో ఫుడ్ దొరుకుతుంది అన్నట్టుగా చెప్పుకొని వెళ్ళడం కాదు, మనకు తెలియదు. చెప్పే కదా మొట్టమొదటి చెప్పిన వైల్డ్ గూస్ స్టేజ్. వైల్డ్ గూస్ స్టేజ్లో మనం లైబ్రరీస్కి వెళ్ళాలి. నేను మద్రాస్ లైబ్రరీస్కి వెళ్ళాను, మద్రాస్ కన్నెమరా లైబ్రరీ, మద్రాసు మన ఆర్కైవ్స్ చాలా పెద్ద సోర్స్. అంటే వందల సంవత్సరాలు న్యూస్ పేపర్లన్నీ ఉంటాయా సార్? న్యూస్ పేపర్స్ ఉండవు. ఇప్పుడు ఆ రోజున జరిగినటువంటి అనేక పరిణామాలు మనం చూడొచ్చు. ఆర్కైవ్స్ లో గవర్నమెంట్ తాలూకు ఇవన్నీ ఉంటాయి కదా. సపోజ్ ఉదాహరణకు చెప్తాను, రఘుపతి వెంకయ్య గారు థియేటర్ కట్టారు. థియేటర్ కట్టడానికి ఏదో ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏదో ఎలక్ట్రిసిటీ లైసెన్స్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టింది. ఎలక్ట్రిసిటీ లైసెన్స్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టిందంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది కదా. అప్పటి రికార్డులు వెతికితే కనుక ఉంటుంది. అట్లానే పూణే ఫిలిం ఆర్కైవ్స్, బాంబే, ఢిల్లీ, వేటపాలెం సారస్వత నికేతన్, హైదరాబాద్లో తార్నాక ఆర్కైవ్స్, విజయవాడలో లైబ్రరీలు, రాజమండ్రి గౌతమి గ్రంథాలయం, విశాఖపట్నం, ఇది కాక వ్యక్తిగతంగా వ్యక్తుల లైబ్రరీలు, విఏకే రంగారావు గారు, ఫిలిం న్యూస్ ఆనందను, రాండర్గై, రావికొండలరావు గారు, ఎంఎల్ నరసింహం గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నా మీద నాకున్నటువంటి ఎంతూజియాజం చూసి వాళ్ళ పర్సనల్ లైబ్రరీస్ కూడా వాళ్ళు నాకేమి నేను మనకి జ్ఞానం లేదు అని తెలిసినప్పుడు ఎంతో వినయంగా ఉండాలి సార్. నాకు అది తెలుసు. మనం జ్ఞానార్జన కోసం వెళుతున్నప్పుడు వినయంగా వెళితే ప్రతి ఒక్కళ్ళు మనకి వాళ్ళకి చేతనైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆ వినయంతో వెళ్తే తనకు తెలిసిన విద్య మనకు నేర్పుతాడు. అట్లా వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకొని వాళ్ళ ఇన్పుట్స్ కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ సోర్సెస్ కానీ చెప్తే నేను అలా ఒకటి నుంచి ఎన్నో ఊళ్ళు తిరిగాను. ఈ 25 ఏళ్లలో చెప్పాను కదా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా అన్ని ఊళ్ళు, అంటే ప్రముఖమైన పెద్ద ఊళ్ళు ఎక్కడైతే రిసోర్సెస్ ఉంటాయనుకుంటా వెళ్ళి వెతకడం జరిగింది. అన్నిట్లో అప్పటికి ఇంకా ఈ సెల్ ఫోన్లు కూడా రాలేదు. ఒక చిన్న నికాన్ కెమెరా పెట్టుకొని అది తీసుకొని దాన్ని ఫోటో తీసుకొని అవన్నీ ప్రిజర్వ్ చేసుకొని అంటే సెగ్రిగేట్ చేసి ఉంచుకొని క్రమంగా తీసుకొని వచ్చిందనమాట. అందుకని ఆ ఫోటోల్లో కూడా చాలా ఫోటోలు ఎంతోమంది ఇచ్చారు, కొంతమంది ఇచ్చారు, కొన్ని ఏమో అనేక ఆర్కైవ్స్లోంచి వాటిలోంచి మనం డబ్బులు పే చేసి తెచ్చుకున్నవి. కొన్ని ఫోటోలు ముట్టుకుంటే చినిగిపోయేటువంటి పరిస్థితుల్లో కాగితాలు ఉంటాయి, వాటిని ముట్టుకోలేము. వాటి చాలా జాగ్రత్తగా ఇలా తీసి ఇలా పెట్టి ఒక ఫోటో పెట్టి గాలి ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతుంది. సో వితౌట్ ఫ్యాన్ చెప్పద్దు. అంటే అది నిజంగా రీసెర్చ్ చేసే వాళ్ళకి, హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేనేం చెప్తున్నానో అర్థం అవుతుంది. అది తీసుకొని వచ్చి ప్లస్ మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటో ఏంటో మనం రాసుకోవాలి, మన నోట్బుక్లో రాసుకోవాలి. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం కంప్యూటర్లోనో దేనిలోనో ఎక్కించుకొని దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకొని దానికి క్యాప్షనింగ్ ఇచ్చి ఉంచుకోవాలి. లేకపోతే మళ్ళీ రేపు ఇన్ని వేల ఫోటోలు ఉంటే ఎట్లా గుర్తు? మీకు 2000 ఫోటోలు దీనిలో వేసామంటే ఎన్ని వేల ఫోటోలు ఫోటోలు అంటే స్నాప్స్ తీసినవి సేకరించిన సమాచారం చేయకపోతే మీకు 2000 ఫోటోలు వస్తుంది. దానికోసం చాలా తిరగాల్సి వచ్చింది. ఫారెన్ లైబ్రరీస్ నుంచి కూడా మా సిస్టరు అమెరికాలో ఉంటే తన్ని బతిమలాడి బామాలి, వాళ్ళేదో టూర్ మీద ఏదో వెళితే అక్కడ లైబ్రరీలోంచి సోర్స్ మెటీరియల్ ఏం దొరికాయి సార్ అక్కడ సోర్సెస్? అంటే ఇప్పుడు మనకి ఎర్లీ మెటీరియల్ చాలా ఎర్లీ మెటీరియల్ ఇక్కడ ఉండదండి. ఇక్కడ ఉండదు అనుకోండి. సపోజ్ కాళిదాసు విదేశాల్లో రిలీజ్ అయింది, విదేశాల్లో రిలీజ్ అయిన ఫోటో ఇక్కడ రిలీజ్ అయిన అడ్వర్టైజ్మెంట్ మనకు దొరకపోతే విదేశాల ఫోటో ఇక్కడ ఎందుకు ఉంటుంది? అట్లా మై సిస్టర్ ఈజ్ ఆల్సో ఏ రైటర్. బేసిక్గా మేము 8 మందిలో అందరికీ రైటింగ్ అలవాటు ఉంది. మా పెద్దన్నయ్య రెంటాల సత్యనారాయణ గారని అందరికంటే మా ఫాదర్ పోలికలు వచ్చే ఆయన బేసికలీ పోయెట్, షార్ట్ స్టోరీ రైటర్. అట్లానే మా బ్రదర్స్ అందరూ కూడా
మా బ్రదర్ అందరూ అందరూ కొంత ఆయన రచనలో ఉన్నారు. తర్వాత మధ్యలో మా అక్కయ్య కల్పన రెంటాలని, షీఈ్ ఏ షార్ట్ స్టోరీ రైటర్, పోయెట్ అండ్ నావెలిస్ట్ కూడా, ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. ఆవిడ రైటరు, మళ్ళీ ఆవిడ కూడా జర్నలిజంలో ఆవిడ న్యూస్ లీడర్. ఆ రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియో క్యాజువల్ న్యూస్ లీడరు, ప్లస్ టీవీలో సిటీ కేబుల్లో అట్లా వచ్చేప్పుడు చేసేది. సో అదో రకంగా ఒక చిన్న ఇంట్లోనే చర్నింగ్ జరిగేది. మరి నేను గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ మానేసుకొని కేవలం ప్యాషన్ కొద్దీ జర్నలిజంలోకి వచ్చి, అప్పట్లో ఒక ఐడియల్స్ ఉండేవి కదా 1990s పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, నండూరి రామ్మోహన్ రావు గారు, సి రాఘవాచారి, నార్ల వెంకటేశ్వరరావు, ఇలాంటి వాళ్ళలాగా ప్రపంచాన్ని మార్చాలంటే లేకపోతే సమాజానికి ఏదో మంచి చెప్పాలంటే జర్నలిజంలో ఉండాలి అని కలం పెన్ ఈజ్ మైటియర్ దెన్ స్పోర్ట్ లాగా అది మనం ఆ ప్రయత్నం తోటి వచ్చానమాట. అందుకని మా అక్క వీళ్ళందరూ కూడా, మా అన్నయ్యలు అందరూ కూడా బేసిక్గా జర్నలిజంలో నేను మా అక్క మట్టిగా ఉన్నా, మా పెద్దన్నయ్య రైటింగ్లో ఉన్నా కూడా, మిగిలిన వాళ్ళందరూ రైటింగ్లో లేకపోయినా ప్రతి ఒక్కరికి ఐ ఫర్ ది డీటెయిల్, ఐ ఫర్ ది లిటరేచర్, ఐ ఫర్ కల్చర్, ఐ ఫర్ సినిమా, ఐ ఫర్ పాలిటిక్స్, ఐ ఫర్ సొసైటీ ఉందనమాట. అందరూ చూస్తుంటారు, అందరూ వాళ్ళదైనా కామెంట్ చెప్తుంటారు. మనం ఏమైనా రాస్తే ఇంట్లోనే 4 క్రిటిక్స్ ఉంటారు. అందుకని అన్నీ చెప్తారంట. ఆవిడ నాకు బాగా షీఈ్ ఆవిడ, మా అన్నయ్యలు అందరూ కూడా, ప్రద్యుమ్న కుమార్, రామచంద్ర, శ్రీ విద్య, అనంతలక్ష్మి, వీళ్ళందరూ కూడా బాగా పుష్ చేశారు. ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసింది నిజానికి చెప్పాలంటే. ఈ పుస్తకం రావడానికి కూడా, ఎందుకంటే చెప్పకపోతే తప్పైపోతాను. 1.5 year బ్యాక్ ఇంతవరకు నేను 35 ఏళ్ళుగా ఈ పరిశోధనని, 25 పరిశోధనని చేస్తున్నా, పుస్తకం కింద ఏది రాయలేదు. ఇన్ని వ్యాసాలు రాస్తున్నాను, ఇట్లాంటి రామకృష్ణ ప్రభ లాంటి వాళ్ళకి చిన్న చిన్న బుక్స్ రాశాను తప్పితే సినిమా మీద నా రైటింగ్స్ ఏవి ఈ బుక్ కింద రాలా. ఇది మై ఫస్ట్ ఎవర్ బుక్. ఆవిడ నన్ను, నువ్వు ఈసారి పుస్తకం తీసుకురాకపోతే నీతో మాట్లాడను అంది. అరే నిజానికి పుస్తకం తీసుకొస్తే మా అక్కకి వచ్చే కీర్తి కిరీటం ఏం లేదు. వస్తే పేరు నాకు వస్తుంది, దాని మీద ఏమన్నా పబ్లిషర్ నాకు వస్తే ఓ ₹1,200 నాకు ఇస్తాడు, కానీ మా అక్కకి ఏమదు. అరే మా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇంత ప్యాషన్గా అడుగుతున్నారు అని ఆవిడ మాట చెల్లించడం కోసం మా అక్క మళ్ళీ నాతో మాట్లాడదేమనే భయంతో ఆవిడ చెప్పిన డెడ్ లైన్కి సంవత్సరంన్నర ఆలస్యంగా అయితే పుస్తకం తీసుకొచ్చా. నువ్వు బేసికల్లీ నాన్నగారి కోసం మొదలైన డాక్టరేట్ కోసం మొదలైన బుక్ అక్క కోసం కంప్లీట్ అయ్యి అక్క కోసం కంప్లీట్ అయ్యింది. ఇదొక జర్నీ అనమాట. ఈ జర్నీలో అంటే రకరకాల అంశాలు. భక్త ప్రహ్లాద రిలీజ్ డేట్ సార్? భక్త ప్రహ్లాద రిలీజ్ 1932 February 6 అండి. February 6. గమ్మత్ ఏంటంటే అది 2011లో నేను బయట పెట్టాను. అప్పుడు కరెక్ట్గా 1930, అప్పటిదాకా 31 అనుకుంటున్నారు కదా. అందుకని 2011కి వచ్చేటప్పటికి ఏదో ఇక్కడ సెలబ్రేషన్ చేయబోతున్నారు. కరెక్ట్గా అది నా రీసెర్చ్ బయటకు వచ్చింది. పెద్ద దుమారం జలరేగింది. వీడెవడు, వీడికి ఏం తెలుసు, పేర్లు అవసరం లేదు. క్వశ్చన్ చేసింది ఎవరు అంటే పేర్లొద్దు, లైక్ ఏ పొజిషన్స్ లో ఉండేవారు? అందరూ ఇండస్ట్రీ హిస్టారియన్స్, ఫిల్మ్ హిస్టారియన్స్. హిస్టారియన్స్ సరే చెప్పే కదా మీకు ఇందాకే. భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అంటే ఫండమెంటల్ క్వశ్చన్ అయినప్పుడు గొడవ కొట్టేస్తారు. ప్లస్ పైగా ఇంకోటి అంటే ఐ వాజ్ రిలేటివ్లీ యంగ్ కదా. నేను ఎంత అనుకున్నా కూడా, అప్పటికి నా ఏజ్ చూసుకున్నా కూడా నేను ఐ వాజ్ ఇన్ 30s and 40s కాబట్టి వాళ్ళకి అరే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు చెప్పండి, నువ్వెలా చెప్తావు, వాళ్ళందరూ తప్పు చెప్పారంటావా అని. అయ్యా బాబు, ఇంటూరు వెంకటేశ్వరరావు గారు, మహామహులు వాళ్ళందరూ రాసింది తప్పని కాదు, కొట్టపటి కుటుంబరావు గారు వాళ్ళు రాసింది చెప్పింది తప్పని కాదు. నేను 31 కోసమే సాక్ష్యం కోసం వెళితే తప్పని తేలింది, కానీ ఇది నేను బయట చెప్పలేదు అనుకోండి, నేను ఇదే తప్పు కొనసాగుతూ కాబట్టి బయట పెట్టాను అని చెప్తే వాళ్ళు మొదట కొంచెం హెసిటేట్ చేశారు. బట్ వెన్ విత్ ప్రూఫ్ ఏది మాట్లాడినా నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే వన్స్ వీ రైట్, అక్షరం అనేది నిలబడిపోతుంది సార్. ఒక రివ్యూ మన రివ్యూనే కదా ఇవాళ రాసేది అనుకుంటాం, ఇవాళ పుస్తకమే కదా రాసేది కాదు. మనం ఏం రాస్తే అది నమ్మి, అది నిజమని నమ్మి దాన్ని తలకెత్తుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ సపోజ్ టు మిస్గైడ్ దెమ్. అందుకని నేను అప్పుడు సెన్సార్ సర్టిఫికెట్, అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చూపించేటప్పటికి దెన్ స్లోలీ అయింది. అందుకని ఆ తర్వాత నుంచి 1932 February 6 భక్త ప్రహ్లాద రిలీజ్ అయిందని అందరూ ఒప్పుకున్నారు. అందరూ అన్ని పత్రికల్లో కూడా అప్పటి నుంచి ఆ రోజునే, ఆ డేట్నే భక్త ప్రహ్లాద పుట్టినరోజు కింద చేసుకుంటూ వస్తున్నారు. ఇండస్ట్రీ కూడా అది గుర్తించింది. ఆ సంవత్సరం నాకు నేను చేసిన ఆ పరిశోధనకు గాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు బెస్ట్ ఫిలిం క్రిటిక్ కింద నంది అవార్డు ఇచ్చింది.
ఇక్కడే లలిత కళా తోరణంలో అమితాబ్ బచ్చన్ గారు చేతుల మీదుగా ఆ స్టిల్ కూడా నాకు భలే ఇష్టం అనమాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, అదొక కదా. ఇప్పుడు దానికంటే భక్త ప్రహ్లాద కంటే ముందే మన చరిత్ర ఉంది, మన తెలుగు మాట పాట కాళిదాసులో ఉంది. కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్. ఇది నా మాట కాదు, ఆవిడ హీరోయిన్ చెప్పిన మాట, అప్పుడు వచ్చిన రివ్యూలు చెప్తున్న మాట. సో మన చరిత్ర, తెలుగు సినిమా టాకీ చరిత్ర భక్త ప్రహ్లాద కంటే ముందే ఉంది కాబట్టి అక్కడి నుంచి మన టాకీ చరిత్ర మొదలవ్వాలి. రేదర్ కాళిదాసులోనే మొట్టమొదటి తెలుగు మాట పాట వినిపించాయి తెలుగు మీద, తెర మీద అనేది ఈ పుస్తకం ద్వారా ఇది ఒక కొత్త ప్రతిపాదన. దీని మీద కూడా జనాలు మరి ఒక్క మొదటి రోజులో ఎవరు ఏమి ఒప్పుకోరు, మార్పు రాదు కదా. క్రమంగా వస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్పాలండి, చరిత్రలో మీరు ఇందాక ఫస్ట్ మీరు అడిగినప్పుడు చాలా తప్పులు ఉంటాయి. శ్రీశ్రీ పుట్టినరోజు తప్పే రాసాం, మొదట గురజాడ గారి పుట్టినరోజు తప్పే నోట్ అయింది, తర్వాత కరెక్ట్ చేసుకున్నాం. చరిత్ర అనేది ఇది బాటిల్లో నీళ్ళ లాంటిది కాదు, లేకపోతే చెరువులో నీళ్ళ లాంటిది కాదు. అది ప్రవాహం. ప్రవాహంలో కొత్త సాక్ష్యాధారాలు వస్తున్నప్పుడంతా చరిత్ర మారుతూ ఉంటుంది. ఇట్స్ ఓకే, మారచ్చు. కాబట్టి కొత్త సాక్ష్యాధారం వచ్చినప్పుడల్లా మనం కరెక్ట్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కొత్త సాక్ష్యాధారాలతో నేను కాళిదాస్ గురించి బయట పెట్టాను. ఇట్ ఈస్ అప్ టు ది పీపుల్ అండ్ మై బెస్ట్. నా చిత్తశుద్ధి లోపం లేకుండా అన్ని సాక్ష్యాధారాలతో పెట్టాను. సాక్ష్యాధారాలు చూడండి, ఎక్కడన్నా మీకు ఏదన్నా ఇప్పుడు 25 ఏళ్ళు చేసిన దానిలో ఎక్కడో ఒక చోట ఒక అక్షరం తప్పు రావచ్చు, ఒక అంకె అటు ఇటు కావచ్చు, వీలైనంత వరకు చేశాను. ఎక్కడన్నా ఏదన్నా ఉన్నా కూడా వినయంగా సరిదిద్దుకోవడానికి నేను రెడీ. 25 ఏళ్ళు సార్, లైక్ ఇప్పుడు బేసికలీ నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ 3 రోజుల్లో నాకు బయట పెట్టకపోతేనే నాకు ఇంపేషన్స్ వచ్చేస్తుంది. ఏంటి 3 రోజులు అయిపోయింది ఇంకా అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని. 25 ఏళ్ళు ఎలా, ఏ పాయింట్లో మీకు ఫ్రస్ట్రేషన్ లాంటిది రాలేదా? నిజం చెప్పాలంటేనండి, పరిశోధన అనేది ఒక ఏకాకివాసి జీవితం. పరిశోధన కాదు అసలు ఏ రచన అయినా కూడా. రచన అనేది నువ్వు ప్రపంచానికి చేస్తున్నా కూడా అది ఇంటర్నల్గా మొట్టమొదట నీకు నువ్వు చేసుకునేటువంటి ఒక క్లోజ్ డోర్లో కూర్చొని నీ ఆలోచనని అక్షర రూపంలో పెట్టడం. అంటే ముందు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీకు క్లారిటీ ఉండాలి. మనం చేస్తున్న నిజమా కాదా అని నీ కన్సైన్స్ నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు నిజమే చెప్తున్నావా? పర్టికులర్లీ నాలాంటి పిచ్చోళ్ళకి, కొంచెం ఓల్డ్ టైమర్స్కి ఏంటంటే నిజం చెప్పాలి, నిజమే చెప్పాలి, మంచి చెప్పాలి. మంచి చెప్పకపోయినా పర్లేదు కానీ, మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు చెప్పకూడదు, చెడు చేయకూడదు. అది చాలా కొంచెం అసిధార వ్రతం, కత్తిమీర సాము. అట్లాంటి పరిశోధనలో కూడా మీరు అనేక అంశాల గురించి వెతుకుతున్నప్పుడు కొన్ని రోజులు దొరకవండి, డెడ్ ఎండ్స్ ఉంటాయి. మీరు నమ్మరు, ఒక్క భక్త ప్రహ్లాద దాని గురించి నేను ఒక లైబ్రరీకి వెళ్ళి దాదాపుగా 11 రోజులు ఉన్నాను. ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నేను స్టే చేసి 11 రోజులు ఉండి, ఏ లైబ్రరీ? బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళి 11 రోజులు ఉండి, ఇంకా ఆ రోజు మరుసటి రోజు పొద్దున్న తెల్లవారుజామున నాకు రిటర్న్ ఫ్లైట్ టు మద్రాస్. నేను అప్పుడు ఇండియా టుడేలో వర్క్ చేస్తున్నాను. ఏం దొరకలేదు. ఐ వాజ్ లిటరల్లీ ఇన్ టు టీయర్స్. ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్, ఐ వాజ్ ప్రేయింగ్ మై ఫాదర్, ఐ వాజ్ ప్రేయింగ్ మై మదర్. ప్రతి ఒక్కళ్ళు అందరూ నేను చేసింది తప్పు అంటున్నారు. ఓ గాడ్, నేను తప్పు చెప్పడం కోసం రాలేదు, నేను నిజం చెప్పడం కోసం వచ్చా. ఎందుకు నాకు ఈ పరీక్ష? నేనేం ఇది చేయలేదే అంటే, మొట్టమొదట చెప్పినప్పుడు నాకు డేట్ తెలియదు. సెన్సార్ అయింది, మద్రాస్ రిలీజ్ డేట్ తెలిసింది, తప్పితే అప్పటికి కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ లేవా, అన్ని ప్రూఫ్లు లేకుండా మొట్టమొదటి ఉన్నంత వరకు బయట పెట్టేసి నేను. బయట పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్ డేట్ కోసం ఎవ్రీబడి దేర్ ఈచ్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ లాగా ప్రతి ఒక్కరు తోడేళ్ళలాగా నా మీద పడి నీకేమి తెలియనప్పటికీ నేను ఎగ్జాక్ట్ డేట్ కోసం అగైన్ ఐ వెంట్ టు ది లైబ్రరీస్. అండ్ ఇప్పుడు ఆ రోజు ఐ వాజ్ లిటరల్లీ ఇన్ టు టీయర్స్. లాస్ట్ ఇంకొకటే ఒక రోజు ఉంది. ఐఎమ్ పొద్దున్నే లేచి వెళ్ళాను, కూర్చొని చేస్తుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ around 11:30, 11:15 మార్నింగ్ I found out the advertisement.
వావ్ 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 1932 ఫిబ్రవరి 6న, ఆ ఫిబ్రవరి 6కు ముందు రోజున వచ్చినటువంటి రిలీజ్ అవబోతుంది. ఇది ఫిబ్రవరి 6న, టుడే సాటర్డే టు నైట్, భక్త ప్రహ్లాద ఇన్ బాంబేస్, శ్రీకృష్ణ సినిమా, డైలీ 2 shows ఏదో అంత వివరంగా ఇచ్చి, డైరెక్టెడ్ బై హెచ్ఎం రెడ్డి, అంత వివరంగా ఇస్తే మీరు నమ్మరు. ఆ అడ్వర్టైజ్మెంట్ తీసుకురావడానికి కూడా అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఎలా ఉంటుందంటే, దాన్ని ఏమంటారు, ఫిల్మ్లో ఎక్కించిన తర్వాత అవి చదవడానికి రీడర్స్ ఉండవు. మైక్రో ఫిల్మ్ చదవడానికి రీడర్స్ పనిచేసిన ఒకవేళ రీడర్ పనిచేసినా చాలా ఆ రీడర్స్ పనిచేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవాలి కదా మనం. దానికి ప్రింటర్ పనిచేయదు, ప్రింటర్ పనిచేయలేదు ఆ రోజున. లేదు ప్రింటర్ అంటే దాదాపుగా 20 daysగా లేదన్నాడు. నేను ప్రింట్ తీసుకోవడానికి లేదు, నేను ఆ పేజీ మొత్తం రాసుకొని ఎగ్జాక్ట్లీ ఏ రకంగా ఉందో అదే రకంగా అదే లేఅవుట్లో రాసుకొని, అప్పుడు ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లు కూడా రాలేదు. బేసిక్ ఫోన్లో నోకియా ఫోన్లో ఒక అతన్ని రిక్వెస్ట్ చేసి ఓన్లీ ఒక చిన్న కనపడకుండా హేజీగా ఉన్న ఒక ఫోటో తీసుకొని, ఆ డేటు, ఆ మాస్ షీట్ డేటు తీసుకొని వచ్చి, నేను మళ్ళీ అగైన్ ఐ రోట్ ఏ న్యూ ఆర్టికల్ సేయింగ్ దట్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ డేట్, యు ఆర్, నా కోసం చెప్పిన మాట కాదు, ఎందుకు ఇది అని చెప్పేసి. అలా అనేక సందర్భాల్లో అంటే ఇది మాట, ఇది గొప్పతనం కోసమో నేనేదో పడబడి చేశాను, నేను ఎవరు చేశాను కాదు. ఒక నిజం చెప్పాలంటే మనిషికి నిజాయితీగా నిలబడడానికి, ఒక నిజం కోసం పోరాడడానికి చాలా కష్టం అండి. అవును సార్, చాలా కష్టం. నువ్వు చెప్పిన దానికి నిటారుగా వెన్నెముకతో నిలబడి, ఎవరొచ్చినా నేను ఇది నమ్మాను, నా నమ్మకంలో తప్పు ఉందేమో కానీ నా చిత్తశుద్ధిలో తప్పు లేదు అని చెప్పాలంటే, అది సినిమా రివ్యూ గురించే కావచ్చు, ఫలానా సినిమా ఇంతే వచ్చింది ఇంత కాలేదు అని చెప్పాలన్నా, ఈ సినిమా ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పాలన్నా, లేదు దిస్ ఇస్ ద వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ దట్ ఫిలిం మేకర్ చెప్పాలంటే మీకు ఇది ఉండాలి. అదే చేశాను అనమాట. ఇప్పుడు కాళిదాసుకు కూడా అందుకనే 25 ఏళ్ళు పట్టింది. ఏది కూడా ఐ డోంట్ వాంట్ టు లూజ్ అండ్స్ వదిలిపెట్టదలుచుకోవాలి. అందుకని ఎంతవరకు వెళ్ళగలనో నా శాయశక్తిలో వెళ్ళగలిగి అన్ని సోర్సుల్ని, ఇంకా ఏ కొత్త సోర్సు దొరికే అవకాశం లేదు. ప్లస్ ఒక ప్రూఫ్ కాదు, 4 ప్రూఫ్లు తెలుగు డైలాగుల సినిమా కాళిదాసుని చెబుతున్నాయి అని పూర్తి చేసిన తర్వాత అప్పుడు నేను ఈ పుస్తకం అడిగాను. అందుకని నేను ముందు మాటలో కూడా రాశా, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో నిశ్శబ్ద సాయంత్రాలు ఉన్నాయి, ఎన్నో కళ్ళనీళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ల జీవితం ఉంది, శ్రమ ఉంది, స్వెట్ ఉంది, బ్లడ్ ఉంది, దీనికోసం ఖర్చు పెట్టిన డబ్బు ఉంది, వీటన్నిటికంటే 25 ఏళ్ల జీవితం ఉంది. 25 ఏళ్ళు మీరు దాదాపుగా ఇంట్లో వాటెవర్ పిల్లలు అనుకోండి, ఎవరిని పట్టించుకోకుండా మీకు దొరికిన, ఎందుకంటే ఇది మనం వర్క్ చేసుకుంటూ చేసే పని, వీఆర్ నాట్ ఇంటూ ఫుల్ టైం రీసెర్చ్ కదా. మనం ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, మన జీతం కోసం మనం పని చేయాలి. ఆ పని చేస్తాం ఆ జీతం కోసం. ఆ ఉద్యోగం డ్యూటీ, ఆ 7 గంటలు 8 గంటలు డ్యూటీ అయిపోయిన తర్వాత మిగిలిన ఖాళీ టైంలోనే నువ్వు ఈ పని చేసుకోగలవు. ఆ పని చేస్తూ మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలన్నా దానికి మళ్ళీ సెలవు పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాలి. అందుకని అది చేసి చిత్తశుద్ధి మటుకు లోపం లేదు సార్, ప్రయత్నం లోపం లేదు. నా సామర్థ్యం సరిపోయినంతవరకు చేశా. ఇంతకంటే మించిన సామర్థ్యంతో ఇంకెవరన్నా కొత్త విషయాలు తీసుకొస్తే మంచిదే. చరిత్ర బాగుపడుతుంది, చరిత్ర పునర్నిర్మాణం అవుతుంది, తెలుగు వాళ్ళ చరిత్ర నిలబడుతుంది. తెలుగు వాళ్ళకి కొత్త విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మన చరిత్ర మనం మర్చిపోతే ఎలా? మొట్టమొదటి మనం చెప్పిన పాయింట్ అది. పాస్ట్ తెలుసుకోకపోతే ఫ్యూచర్ క్లియర్గా ఉండదు. ఫ్యూచర్ క్లియర్, అసలు పాస్ట్ తెలుసుకోకపోతే ఫ్యూచరే కాదు, వర్తమానంలో నువ్వు ఏ నేల మీద నిలబడ్డావనే సంగతి తెలియాలిగా. ఎవరు పునాది వేస్తే, ఏ హెచ్ఎం రెడ్డి మొట్టమొదటి సినిమా తీశాడో, ఏ ఎల్వి ప్రసాద్ మొట్టమొదటి సినిమాలో నటించారో, ఏ టిపి రాజ్యలక్ష్మి ఆ సినిమాలో హీరోయిన్ కింద చేసిందో అది తెలియకపోతే ఇవాళ నేను ఉర్వశి రౌతేలా గురించి మాట్లాడతాను, కంగనా రనౌత్ గురించి మాట్లాడతాను, లేకపోతే పూజా హెగ్డే గురించి మాట్లాడతాను, రష్మిక మందన్న గురించి మాట్లాడతానంటే వీళ్ళందరూ వచ్చింది వాళ్ళు వేసిన పునాది మీద. నీ తండ్రి తాత మీ అమ్మ లేకుండా నువ్వు లేవు కదా. అట్లానే మొదటి సినిమా చరిత్ర లేకుండా ఇప్పుడు సినిమా చరిత్ర లేదు. అది తెలిసినప్పుడే ఇది తెలుస్తుంది. అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు చేసిన ప్రతి చిన్నదానికి అనేక ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి రామ్. ఆ రోజుల్లోనే జరిగిన ఎక్స్పెరిమెంటేషన్ చూస్తే వీ విల్ బి వండర్డ్ అనమాట.
సో ప్లీజ్ కొన్ని పంచు. ఇప్పుడు మొదటి రోజుల్లో ఇవాళ ఊరినే చెప్దాము, ఏమని చెప్దాము, సపోజ్ మనం గ్రాఫిక్స్ ఉంటున్నాము, లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటున్నాము, గ్రీన్ మ్యాట్ వేసి చేస్తున్నాం, అవన్నీ చేస్తున్నాం కదా. ఆ రోజుల్లో 1936 ఫస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం, ఇండియాలోనే ఫస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం తీసిన తెలుగు వాళ్ళు, సి పుల్లయ్య గారి దర్శకత్వంలో. అది కూడా 2 సినిమాల ప్రోగ్రామ్ అది. ఓకే. సతీ అనసూయ, ధ్రువ విజయం. సతీ అనసూయ అనేది ఒక సినిమా, ధ్రువ విజయం అనేది ఒక సినిమా. ఒకటి సతీ అనసూయ కథ, ఇంకోటి ధ్రువుడి కథ. ఒక హాఫ్ ఏమో ఒక సినిమా ఉంటుంది, రెండో హాఫ్ రెండో సినిమా ఉంటుంది. రెండు 6 రీళ్ళలో 2 8 రీళ్ళలో 2 కలిపి ఒక సినిమా, ఒక ప్రోగ్రామ్ కింద రిలీజ్ చేశారు. దానిలో సతీ అనసూయ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సతీ అనసూయలో కంప్లీట్ చైల్డ్ యాక్టర్స్, అందరూ 13 ఏళ్ల లోపు వాళ్ళు, అందరూ కంప్లీట్. ఇవాళ మనం జూనియర్ ఎన్టీఆర్ చేసిన రామాయణం గుణశేఖర్ గారు తీసింది, అంతకుముందు భానుమతి రామకృష్ణ గారు తీసిన భక్త ధ్రువ అని చెప్పేసి ఆ సినిమా, భక్త ధ్రువ మార్కండేయ, ఆవిడ పిల్లలతో శోభన గారికి కూడా దానిలోనే మొట్టమొదట చైల్డ్ ఆర్టిస్ట్ కింద. అవన్నీ చెప్తాం. వీటన్నిటికంటే ముందే ఇండియాలోనే నేనే అబద్ధం చెప్పడం, మీరు అప్పటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఫస్ట్ కిడ్స్ ఫిల్మ్ ఇన్ ఇండియా 1936 ఆ యాడ్ దీనిలో ఉంది. ఆ సినిమాకి నేను ఎందుకు చెప్తున్నాను, ఆ సినిమాకి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు, కైలాసం అంటే ఏంటి, మంచు కొండలు, మంచు పడుతున్నట్టుగా ఉండాలి కదా. ఆర్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? విల్ బి వండర్డ్, అడవి బాపిరాజు గారు, ఫేమస్ పెయింటర్, ఎన్నో పోయెట్టు, అంత సాహిత్యంలో పెద్ద గొప్ప దిట్ట. అట్లాంటి ఆయన ఇప్పుడు అడవిశేషు గారు వాళ్ళ దాయాదులే మన హీరో అడవిశేషు. ఓకే. అడవి బాపిరాజు గారు ఆ రోజుల్లో బందర్లో వాటింట్లో పనిచేసినప్పుడు రాజమండ్రిలో చదువుకున్నారు, కూల్ డ్రైవర్ దగ్గర, వాళ్ళ దగ్గర. ఆయన పెయింటర్ అనమాట. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కింద తీసుకుంటే ఆయనకి ఏమని ఆలోచించాడు, ఇప్పుడు మనం కైలాసం సెట్ వేయాలి, కైలాసం అంటే మంచు పడుతూ ఉండాలి, ఇన్నోవేటివ్ థింకింగ్ చూడండి. పైన ఒక జల్లెడ పెట్టి చాక్ పీస్ పొడి వేస్తే జల్లెడ చాలా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి పైనుంచి ఆ చాక్ పీస్ పొడి పడుతుంటే అచ్చంగా కైలాసంలో మంచు కురుస్తున్న ఫీలింగ్ వచ్చారు. చిన్న ఆలోచన ఎంత ఎక్స్పెరిమెంటేషన్ చూడండి. ప్రాక్టికల్ గా అబ్బా ఇప్పుడు మనం కావాలంటే ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అంత ఏమీ లేకుండా వాళ్ళకున్న రిసోర్సెస్లో వాళ్ళు ఎంత గొప్పగా చేశారని చెప్పడానికి మీకు ఎందుకు దాదాసాహెబ్ ఫాల్కే సైలెంట్ సినిమాల్లోనే బోలెడని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. మాస్క్ షాట్లు, కంసుడి తల శ్రీకృష్ణ జన్మలో చేసినట్టు, అట్లానే లంకా దహనంలో ఆంజనేయ స్వామి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1917 లంకా దహనంలో 1917లో సైలెంట్ సినిమాలో లంకను దహనం చేసినటువంటి హనుమంతుడు ఎలా దహనం చేయాలి, అప్పట్లోనే చిన్న మినియేచర్లు పెట్టి, అప్పట్లోనే చిన్న దీంతో, అంటే చాలా ఎక్స్పెరిమెంటేషన్ జరిగింది. అది తెలుసుకోవాలంటే అది ఇంకొక మాట కూడా, ఆ లంకా దహనం అనే సినిమా ఫస్ట్ బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా బై అన్ ఇండియన్ ఫిలిం. 1918లో ఆ సినిమా మద్రాసులో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వెల్లింగ్టన్ థియేటర్లో, ఇప్పుడు అది మౌంట్ రోడ్లో వెల్లింగ్టన్ ప్లాజా అయిపోయింది, LIC థియేటర్ పక్కనే ఉంటుంది, అక్కడికి అందులో రిలీజ్ అయింది. ఆ సినిమాకి అంతా 10 పైసలు 5 పైసలు టికెట్లు అయితే దానికి వచ్చిన కలెక్షన్స్ని బస్తాల్లో మూట కట్టి బండుల్లో తీసుకెళ్ళారు, బళ్ళల్లో, ఎడ్ల బండల్లో. ఎన్ని వారాలు ఆడింది అంటే, కలెక్షన్ల గురించి చెప్పాలంటే ఇవాళ మనం 1500 వచ్చింది, 2000 వచ్చింది ఈ సినిమాకు. ఆ రోజుల్లో 5 పైసలు 10 పైసలు పావలా ఉన్న టికెట్ ఉన్న రోజుల్లో బళ్ళకి బస్తాల్లో డబ్బులు మూటగట్టి ఎడ్ల బండ్లలో తీసుకెళ్లాల్సి వచ్చిందంటే ఆలోచించండి. ఇండస్ట్రీ హిట్ ఆ కాలంలో 1917 1918 ప్రాంతంలో లంకా దహన్. అంటే మీకు ఇవి తెలియలేదు అనుకోండి, నేనే ఇప్పుడు గొప్ప, నేనే తోపు, నేనే తురుమ్ ఖాన్ అంటే, అరే మన ముందు చాలా జరిగిందిరా అబ్బాయి. మన ముందు చిన్న చిన్న వాటిలో కూడా, అంటే ఇవాళ మనం సినిమాలు చేసామనుకోండి, 30 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలండి అంటే 20 మంది ఉంటే కూడా మాకు సరిపోదండి. 20 మందితోనే 30 మంది ఎఫెక్ట్ తీసుకురావడం ఎలాగా? 100 ఏళ్ల ముందు చేశారు. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇన్నోవేటివ్గా థింక్ చేసి మంచు కురుస్తున్నట్టుగా ఉండాలంటే కనుక ఏం చేయాలి
అని ఒక ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఇలాంటివన్నీ తెలియాలంటే చరిత్ర తెలియాలి. చరిత్ర తెలియాలంటే మళ్ళీ పుస్తకాల్లోకి వెళ్ళాలి. మీరు గూగుల్లో వెళితే ఈ పుస్తకాల్లో ఉన్న సమాచారం ఏదో మీరు గూగుల్లో వెళితే మీరు నా గురించి మీ గురించి కూడా మీకు నాకు తెలియని విషయాలు రాస్తారు దానిలో. అంటే నేను తప్పు పట్టడం లేదు. వికీపీడియాలో ఉన్నదంతా, గూగుల్లో ఉన్నదంతా, యూట్యూబ్లో కనిపించేదంతా నిజం నమ్మకండి మహాప్రభు. దానిలో చెప్పినవాడు ఎవడు, చెప్పినవాడు శుద్ధంగా చెప్పాడా, నిజాయితీగా చెప్పాడా, నిజమే చెప్పాడా, లేకపోతే తమ్ముళ్ళు చూపించి లోపల వేరే ఏదో రాశాడా, ఇవన్నీ కూడా గమనించాలి. అందుకని ఈ చరిత్రలో కూడా మనం అవన్నీ తెలుసుకోవాలంటే అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు రూట్స్ అండ్ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ది ప్రైమరీ సోర్సెస్. ప్రైమరీ సోర్సెస్ చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ బుక్ చదివాక ఎంత నాలెడ్జ్ దీంతో వస్తుంది అనే దాన్ని పక్కన పెడితే తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. దాన్ని ఇన్ అడిషన్ టు దాట్ ఇంకా తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ పుడితే దట్ విల్ ఎంకరేజ్ పీపుల్ టు వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు. అవును. సో తెలుగు సినిమాని దాటి కన్నడ సినిమాలో కూడా, అంటే కన్నడ మొదటి టాకీ తీసింది తెలుగు, అది కూడా వచ్చింది. అవును. సో అది ఎట్లా ఫిగర్ అవుట్ చేశారు? అంటే నిజానికి ఈ పుస్తకంలో కూడా ఇది కంప్లీట్ మన సినిమా ఫస్ట్ అని టైటిల్ పెట్టాం కదా. ఇది సైలెంట్ సినిమా దగ్గర మొదలుపెట్టి అసలు ప్రపంచంలో సినిమా ఎలా వచ్చింది, ఇండియాలోకి సినిమా ఎలా వచ్చింది మొదలుపెట్టి, సైలెంట్లో తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ ఏం చేశారు అలా మొదలుపెట్టి, ఇండియాలో ఏం జరిగింది, ఆలమ్మారా ఏం జరిగింది చెప్పి, నెక్స్ట్ తెలుగు, తమిళ్ తర్వాత ఆ తెలుగు తమిళ్లో ఉన్నటువంటి అనేక తప్పుల్ని సవరించి నెక్స్ట్ కన్నడం, మలయాళం కూడా దీనిలో రాశారు. అందుకని బేసిక్గా ఇది మరి పాన్ ఇండియా అనే మాట తప్పు కానండి, పాన్ సౌత్ ఇండియా రాలో మరి మొత్తం ఎర్లీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీకి సంబంధించిన పుస్తకం. అందుకని కన్నడంలో కూడా మొట్టమొదటి టాకీ 1934లో వచ్చిన సతీష్ సులోచన. దాని డైరెక్టర్ తెలుగు ఆయన వైవీరావు గారు, ఎర్రగుడిపాటి వరదరావు. వైవీరావు గారు అంటే ఎవరో కాదు, మనం మిథునం చేసినటువంటి లక్ష్మి గారు ఉన్నారు కదా, లక్ష్మి గారు వాళ్ళ నాన్నగారు. ఈజ్ అ గ్రేట్, మొట్టమొదటి రోజుల్లోనే సైలెంట్ సినిమాల రోజుల్లోనే యాక్టరు, డైరెక్టరు, ఆ రోజుల్లోనే ప్రొడ్యూసరు. ఆ తర్వాత సైలెంట్ సినిమాల నుంచి సౌండ్ సినిమా అంటే టాకీ సినిమాలు వచ్చిన తర్వాత వాటిల్లో గ్రేటెస్ట్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు. ఆయన కన్నడ సినిమాకి, ఫస్ట్ కన్నడ సినిమాకి ఆయన డైరెక్టర్. ఆ సినిమా గురించి కూడా దీనిలో సతీష్ సులోచన. ఆ సతీష్ సులోచనలో హీరో కింద వేసినటువంటి ఎంవి సుబ్బయ్య నాయుడు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. అటువంటి విషయాలన్నీ ఉండమే కాకుండా అవన్నీ కొంత తెలిసిన విషయాలతో పాటు తెలియని విషయం ఒకటి దీనిలో చెప్పాం. ఆ సినిమాలో అంటే ఇంతవరకు చరిత్రలో ఉన్న ఒక తప్పుని సవరించాం ఈ పుస్తకంలో. కన్నడ సినిమాకి హీరోయిన్ పేరు త్రిపురాంబ. ఆవిడ ఫోటో ఒకటి ఇప్పటికీ కూడా ఒక ఫోటో వేస్తుంటారు కన్నడ చరిత్రలో కూడా. బట్ ఆ వేసే ఫోటో ఎవరు తెలుసా? 1947 తమిళ్ యాక్టర్ వేరే ఎవరో వసంత గారని, కేఎల్వి వసంత గారు అనే ఫోటో వేస్తుంటారు. సో 34 సినిమాకి సంబంధం లేని వేరే మనిషి తాలూకు ఫోటోని ఇవాళకి కన్నడ సినిమా చరిత్రలో అలా నమోదైపోయింది. తప్పు కాదు, వాళ్ళకి సోర్సెస్ దొరక్క నేను ఈ వెతుకులాట్లో అసలు త్రిపురాంబ ఎవరు, అసలు త్రిపురాంబ ఫోటో ఏమిటి, ఆవిడ కథ ఏమిటి, అదంతా కూడా రాశా ఈ పుస్తకంలో ఉంది. తొలి కన్నడ టాకీ హీరోయిన్ కథ మొత్తం దీనిలో ఉంది. వాళ్ళు పొరపాటు పడుతున్నటువంటి ఆ కేఎల్వి వసంత్ ఎవరు, ఆవిడ కథ ఏమిటి, ఆ 1947లో నటించిన ఆ సినిమా స్టిల్ ఏమిటి, అది ఎందుకు పొరపాటుగా, దాని పేరు కూడా సతీష్ సులోచనే తమిళ సినిమా, అది పొరపాటున కన్నడ సినిమా కింద వీళ్ళు అనుకొని ఆ ఫోటో వాడేస్తున్నారు. అదంతా కూడా కరెక్ట్ చేసాం. అలానే మలయాళ సినిమా గురించి కూడా ఇందులో ఉంది. మలయాళ ఇండస్ట్రీ గురించి కూడా, మలయాళ ఇండస్ట్రీలో మన వాళ్ళ పాత్ర, మలయాళం ఇండస్ట్రీ ద్వారా పైకి వచ్చినటువంటి ఊర్వశి శారద గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. ముందు మాటతో పాటు ఆవిడ మొట్టమొదటి భారతదేశంలోనే 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా, అప్పట్లో జాతీయ ఉత్తమ నటి అవార్డుని ఊర్వశి అవార్డు అనేవాళ్ళు. అందుకని ఆవిడ ఊర్వశి శారద అయింది. ఉత్తమ నటుడినేమో భరతన్ అవార్డు పేరు మీద పిలిచేవాళ్ళు, ఉత్తమ నటినేమో ఊర్వశి పేరు మీద పిలిచేవాళ్ళు. తర్వాత నామినిక్లేచర్ మారింది. ఆవిడ మొట్టమొదటిసారి 3 సార్లు అందుకున్న దేశం మొత్తం మీద మొట్టమొదటి నటి ఆవిడ ఎలా వచ్చింది, ఆవిడ మలయాళ సినిమా జర్నీ, మలయాళంలో మన వాళ్ళు కాంతారావు గారు చేసిన మలయాళ సినిమా, అలానే సిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేసిన, అండ్ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే మాయాబజార్లో శకుని, ఆయన ఆ రోజుల్లో కన్నడ మలయాళం సినిమాలు ఎలా చేశారు, విజయ నిర్మల్ గారు మలయాళం సినిమాలు ఎలా చేశారు, ఆవిడకి వచ్చినటువంటి ఇవేమిటి, అట్లానే అప్పటి నుంచి ఇవాల్టి మన మల్లు అర్జున్ అయినంత వరకు కూడా ప్రస్తావన ఈ పుస్తకంలో. అంటే
స్థూలంగా ప్రస్తావన, అదే ట్రేసింగ్ హిస్టరీ నాట్ ఇన్ డీటెయిల్ గా వెళ్తే ఇప్పటికే 560 పేజీలు అయింది, ఇంకా సరిపోదు కాబట్టి అవన్నీ కూడా దీనిలో ఉన్నాయి. సో బేసికలీ ఇట్స్ ఎర్లీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ, ఎర్లీ డేస్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ గురించి కంప్లీట్ ఇదిలో ఉంటుందండి. సార్ మీకు తెలుసుకోవడానికి లేకపోతే ఈ విషయం ఈ సోర్స్ క్రాక్ చేయడానికి బాగా కష్టపడిన కొన్ని విషయాలు సోర్సెస్ అంటే ఏంటి సార్? అంటే ఒకటిని కాదు రామ్, కాళిదాస్ గురించి చాలా కష్టపడ్డాను. కాళిదాస్ గురించి నేను ప్రింటింగ్కి వెళ్ళడానికి 2 రోజుల ముందు వరకు కూడా, పుస్తకం ప్రింట్కి వెళ్ళడానికి 2 రోజుల ముందు వరకు కూడా నా అంటే ఇంతకంటే బెటరు ఇంకేదన్నా ఆధారం దొరుకుతుందా, ఇంకేదన్నా ఫోటో దొరుకుతుందా అని చేస్తూనే ఉన్నా. చివరి రేపు ప్రింటింగ్కి వెళ్ళిపోతుందనగా కూడా ముందు రోజు రాత్రి కూడా ఫోటోల క్వాలిటీ విషయంలో మళ్ళీ రీస్కానింగ్ చేయించి, మళ్ళీ స్కానింగ్ అతని చేత చేయించి, మళ్ళీ కొన్ని వాక్యాలు సరిదిద్ది, అంటే ఇవాళ నిన్న రాసినప్పుడు నా థాట్ ప్రాసెస్ ఒకటి ఉండొచ్చు, మీతో మాట్లాడిన తర్వాత లేకపోతే ఇవాళ నిన్న రాత్రి నాకు కొత్త కాగితం దొరికింది అనుకోండి, కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో చేర్చడం. అది చాలా కాళిదాసు గురించి నేను చాలా ఫస్ట్ తెలుగు సినిమాల గురించి చాలా ఎక్కువ కష్టపడ్డానండి. తెలుగు తమిళం వాళ్ళకు కూడా వాళ్ళ మొదటి సినిమా కాళిదాస్ అంటారు కదా, వాళ్ళ మొదటి సినిమా కాళిదాస్ కాదు బాబు, ఫస్ట్ ఫుల్ లెంత్ తమిళ్ టాకీ ఫలానా రాజా హరిశ్చంద్ర, వాళ్ళు కూడా అక్కడ హరిశ్చంద్ర గాలవ అని 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి 1932లో. దానిలో వాళ్ళు గాలవ ఫస్ట్ సినిమా అని చెప్తుంటారు. 2011 వరకు అట్లానే చెప్పారు. 2011లోనే అరే గాలవ కాదు రిలీజ్ అయింది, ఫస్ట్ మీ హరిశ్చంద్ర రిలీజ్ అయింది, ఫస్ట్ ఫుల్ లెంత్ తమిళ్ టాకీ అని అప్పుడు వాళ్ళు వేసినటువంటి హరిశ్చంద్రకి వేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా దీనిలో వేశారు. గాలవ రిలీజ్ డేటు నిన్నటికి మొన్న ఒక తమిళ్ హిస్టారియన్ నాకు ఈ పుస్తకం రిలీజ్ అయిందని ఫేస్బుక్లో చూసి, మీరు గాలవ రిలీజ్ డేట్ ఇది ఎట్లా చెప్పారు అంటే నేను ఆయనకి సోర్స్ పంపించాను. సో ఇదిగోండి ఇది ఆధారము, ఇది రిలీజ్ డేటు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి గాలవ రిలీజ్ డేట్ కరెక్ట్ తెలియదు. వాళ్ళు ఎప్పుడో సెప్టెంబర్ 1932 అంటున్నారు. బాబు సెప్టెంబర్ కాదు, 1932 జూలైలోనే మీ టాకీ రిలీజ్ అయింది, మీ సెకండ్ ఫుల్ లెంత్ యాడ్ ఉంది, దానికి యాడ్ ఉంది చెప్పి. అంటే నా గొప్పతనం కోసం నేను చెప్పడం, చరిత్రలో ఎక్కడికక్కడ పొరపాట్లు చోటు చేసుకున్నప్పుడు మనకు తెలిసినంత వరకు కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పుస్తకం మూలంగా తమిళం వాళ్ళు తమిళ చరిత్ర కరెక్ట్ చేసుకోగలుగుతారు కొంతవరకు, కన్నడం వాళ్ళు కన్నడ చరిత్ర కరెక్ట్ చేసుకోగలుగుతారు. అఫ్ కోర్స్ మన తెలుగు వాళ్ళు మన సినిమానే, కాళిదాస్ మన సినిమానే మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. సో ఇవన్నిటికీ కూడా కష్టం ఉంది సార్. ఫిల్మ్ స్టడీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్? ఈ ఫిల్మ్ హిస్టరీ ఒక పక్క, లైక్ ఈ ఫిల్మ్ స్టడీస్, ఈ థియరీ, ఇదంతా దీన్ని చదవడము, తెలుసుకోవడము, అది ఇప్పుడుండే ప్రజెంట్ ఫిల్మ్ మేకర్స్కి అది ఎట్లా ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్? అంటే ఇప్పుడు ఫిల్మ్ స్టడీస్ అనేది ఒకటి థియరీ తెలుసుకోవడం, అంటే థియరీ తెలుసుకోకుండా మాకేం థియరీ తెలియకుండా రాస్తా ఉంటాం. తెలుసుకొని తప్పు చేసినా కూడా కరెక్ట్ అండి. ఏం చేసినా కూడా తెలుసుకొని తప్పు చేయి కావాలంటే. రూల్ తెలుసుకో, రూల్ని బ్రేక్ చేయి కావాలంటే. రూల్ అనే ఉందని తెలుసుకోకుండా నేను రూల్ని బ్రేక్ చేస్తానంటే నువ్వు ఏం బ్రేక్ చేస్తున్నావు కూడా నీకు తెలియాలి. సో థియరీ తెలియాలి. వాడు రోషమన్ సినిమాలో వాడు ఎట్లా రకమైన ఇది పెట్టాడు అనే సంగతి నీకు తెలియకపోతే నువ్వు రేపు పొద్దున్న బాహుబలిలో చేస్తున్నప్పుడు ఇంకోటి చేస్తున్నప్పుడు చూడబట్టే కదా నీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ నీకు కనపడింది. అట్లనే మన కమల్ హాసన్ సినిమా ఎవరు ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ నుంచి కథ మారిపోతూ ఉంటుంది. వినుమండి అది ముందు తెలుసు, రోషమన్ తెలుసు కాబట్టి ఆయన దానికి ఇంకొక టచ్ ఇవ్వగలిగాడు. అట్లానే సమురాయ్ తెలుసు కాబట్టి, 7 సమురాయ్ తెలుసు కాబట్టి నీకు బాహుబలిలో ఎక్కడి నుంచి ఏ రకంగా తీసుకోవాలని నీకు తెలిసింది. అంటే చాలా, అంటే నేను అనేది ఏంటంటే ఫిలిం నువ్వు ఇవాళ నేను తీస్తున్నదే సినిమా, ఇవాళ నేను రాస్తున్నదే పుస్తకం అనుకోకు. నీ ముందు చాలా మంది చేశారు, వాళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళ వర్క్ను నువ్వు తెలుసుకుంటే నీ వర్క్ బెటర్గా ఉంటుంది. వాళ్ళు చేసిన పొరపాట్లు చేయకుండా ఉంటావు, వాళ్ళకంటే బెటర్గా తీయగలుగుతావు. ఇంకొకటి ఏంటంటే ఫిలిం అనేది ఎప్పుడూ కూడా కల్చరల్ సోషల్ హిస్టరీని రికార్డ్ చేస్తుంది సార్. ఇప్పుడు ఊరిని ఉదాహరణ చెప్తాము, ఇదేనండి భాగ్యనగరము 3 కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం అని పాట వెళ్తూ ఉందనుకోండి. చార్మినార్ ముందు నుంచి తీసుకెళ్తుంటాడు, అసెంబ్లీ ముందు నుంచి తీసుకెళ్తుంటాడు. 1960లో హౌ హైదరాబాద్ లుక్స్ వితౌట్, అప్పటికి ఇంకా నీకు బిర్లా మందిర్ రాకపోతే నౌబత్ పహాడ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే విజువల్ డాక్యుమెంటేషన్ అదే. ఇప్పుడు గోడవల్లి రామబ్రహ్మం గారు తీసిన 1938 నిషేధానికి గురైన రైతు బిడ్డ చూసామనుకోండి, అప్పటి రైతుల వేషధారణ ఎట్లా ఉండేది, కాడికి ఎడ్లని ఎట్లా కట్టేవాళ్ళు, అదంతా మీకు తెలియాలంటే మీకు అదే కదా. ఇప్పుడు 2024లో తీస్తున్న సినిమా ఇప్పటి మన అటైర్ని, మన హెయిర్ స్టైల్ని
ప్రతిబింబిస్తుంది. ఇది విజువల్ రికార్డ్. ఒక 25 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత 2024లో మనుషులు ఎలా ఉండేవాళ్ళ, ఓహో ఇట్లాంటి రౌండ్ నెక్ కాలర్ వేసుకునే వాళ్ళ, ఇప్పుడు ఆ తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది ఫ్యాషన్. అది తెలియాలంటే ఈ విజువల్ రికార్డ్ హిస్టరీ అది చాలా ఇంపార్టెంట్ హిస్టరీ. అది డాక్యుమెంటరీనా లేకపోతే న్యూస్ రీలా ఫీచర్ ఫిల్మా అని కాదు. ఎనీ ఫిల్మ్ ఈజ్ అ రికార్డ్ ఆఫ్ హిస్టరీ, టైం, సోషల్ హిస్టరీ, కల్చరల్ హిస్టరీ. కల్చరల్ హిస్టరీ రికార్డు గురించి ఈ పుస్తకంలో ముందు మాటలో రాజమౌళి గారు, ప్రకాష్ రాజ్ గారు కూడా రాశారు. ప్రకాష్ రాజ్ గారు చాలా ఇంపార్టెంట్ అనేక అంశాలు లేవనెత్తారు. అవన్నీ కూడా దీనిలో ఉంటాయి. అట్లానే సింగీతం శ్రీనివాసరావు గారు, ఆయన మూకీ సినిమా తీసిన దర్శకుడు కదా, పుష్పక్ సినిమా కంటే 40 రోజులు ముందు పుట్టిన సినిమా కంటే టాకీ సినిమా కంటే 40 రోజులు పెద్దోడిని అని చెప్పేసి వాట్ ఎవర్ చెప్పి రాశారు. ఆయన అప్పటి నుంచి 90 ఇప్పుడున్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ ఆయన రాశాడు. అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళందరూ తీయడానికి ముందు తరాలు తీసిన సినిమాలు ఇంపార్టెంట్, అవి చదవాల్సిందే. అవి చూస్తే కానీ మన సోషల్ కల్చరల్ హిస్టరీని రీబిల్డ్ చేయలేం. బ్యూటిఫుల్. అందుకనే ఇప్పుడు ఫిల్మ్ స్టడీస్ కూడా గమనిస్తే ఫిల్మ్ స్టడీస్ బాగా పెరుగుతోంది. ఇప్పుడు మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో జాదవ్పూర్ యూనివర్సిటీ ఒక్క దాంట్లోనే సినిమా డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు అనేక చోట్ల వస్తుంది. అంటే ఇంతవరకు మీడియా స్టడీస్లోనే ఒక భాగంగా సినిమాని స్టడీ చేసేవాళ్ళు. ఇప్పుడు మీడియా స్టడీస్, హిస్టరీ స్టడీస్ కూడా కల్చరల్ స్టడీస్ కంటే భిన్నంగా సినిమా స్టడీస్ అని ఒక ప్రత్యేక శాఖ వచ్చేసింది, యూనివర్సిటీలో కూడా వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. చాలా. అందుకని ఈ పరిస్థితుల్లో ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫిల్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిజర్వేషన్ అది ఎంత సాడ్ సార్. ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు, ఎన్ని పాత సినిమాలు డాక్యుమెంటేషన్ అది లేకుండా పోయింది కదా మనకి. చాలా సాడ్ రామ్. మనకి తెలుసుకుంటే మనం అప్పటి 1913 నుంచి సినిమాలు తీస్తే దాదాపుగా మనం సౌత్లో సైలెంట్ సినిమాస్ ఒక 125 దాకా తీసాం. ఒక్క సైలెంట్ సినిమా లేదు. ఒకే ఒక్కటి మార్తాండవర్మన్ అని కేరళ మలయాళం వాళ్ళు తీసినటువంటి ఒక్క సైలెంట్ ఫిల్మ్ మట్టుకే మీకు పూణే ఫిల్మ్ ఆర్కైవ్స్లో ఉంది. మిగిలిన అన్ని సినిమాలు లేవంటే మనకి శ్రద్ధ లేక, మన ఇంట్లో పుస్తకం ఉంటే బయట బారేతాం, ఎందుకు మనకి ఇది అవసరం లేదు కదా అని. అట్లానే అప్పట్లో సిల్వర్ నైట్రేట్ ఫిల్మ్స్ కాబట్టి వాటిని కాలిస్తే వాటి నుంచి కొద్దిపాటి సిల్వర్ వస్తుంది. ఆ సిల్వర్ని అమ్ముకోవడం కోసం ఆ రోల్స్ అన్ని కరగబెట్టేసి కాల్ చేసి అమ్మేశారు. ఆ రకంగా మన హిస్టరీ లేదు. మన ఫస్ట్ సౌత్ టాకీస్ గురించి ఆలమార రీల్ లేదు. లేదు ఆలమార ఫస్ట్ ఇండియన్ టాకీ ఆలమార రీల్ లేదు. ఆలమార సెట్స్లోనే కాళిదాస్ తీశారు. కాళిదాస్ రీల్ లేదు. భక్త ప్రహ్లాద రీల్ లేదు. స్టిల్సే లేవుంటుంటే స్టిల్సే 1-2 స్టిల్స్ తప్పితే స్టిల్స్ లేవు. వాళ్ళ గురించి చరిత్ర లేదు. మనకు మొట్టమొదటి తీసిన నిర్మాత ఎవడంటే ఎవడెవడి పేరు రాస్తాం. గూగుల్ అమ్మ ఏం చెప్తే అదే చరిత్ర కింద నమ్ముతున్నాం. అరే గూగుల్ అమ్మ చెప్పిందే కాదురా, గూగుల్ అమ్మ చెప్పండి. గూగుల్లో రామో ఇంకొకళ్ళు ఎక్కించిన మాట అందులో ఉంటుంది. అంతకు వాళ్ళు తెలియదు, మనం చెప్పిందే కదా గూగుల్ మనకు తిరిగి చెప్తుంది. అంతే. ఏ అయినా చాట్ జీపీటీ అయినా మనం చెప్పింది మనకు చెప్తుంది. సో మనం చెప్పేది మనం బుర్ర పెట్టి మనం శ్రమించి సరైనది చెప్తే సరైనది చెప్తుంది. అది చాలా. అందుకని ప్రిజర్వేషన్ కూడా ఇవాళ మన దుంగార్పూర్ వాళ్ళు చేస్తుంది, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ మిషన్ అది. మొన్న ఏఎన్ఆర్ గారు 100 years అప్పుడు చేశారు కదా. ఏఎన్ఆర్ గారు 100 yearsలో మీరు గమనిస్తే నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. కొన్ని సినిమాలు బాగున్నాయి. ప్రేమాభిషేకం సౌండ్ చాలా చోట్ల కట్ అయిపోయింది. వేరే దేవదాసు పక్కాగా ఇదైంది. భార్యాభర్తలు పక్కాగా రిజిస్ట్రేషన్ జరిగింది. డాక్టర్ చక్రవర్తి కూడా బాగుంది. నేను చూసాను. నేను కేవలం ఎలా రిజిస్ట్రేషన్ చేశాను చూడడం కోసం అన్ని సినిమాలు చూసాను. అన్ని చూసారా సార్? 7-8 సినిమాలు వేస్తే 6 సినిమాలు చూశాను సార్. 1-2 మటుకు నేను మిస్ అయ్యాను. ఆనెస్ట్లీ నేను కొన్ని హైదరాబాద్ చూసా, విజయవాడ వెళ్తే విజయవాడలో కూడా అదే పనిగా ప్రేమనగర్ చూసా. అంటే కానీ మన వాళ్ళు ఇప్పుడు రేషియో ఒకటి ఉంటుంది. రేషియో క్రాప్ అయిపోయి హెడ్స్ కట్ అయిపోయి ఇలా రిస్టోరేట్ చేయడం వల్ల ఏం ఉపయోగం? ఇవాళకి నేను మళ్ళీ చెప్తున్నాను, పూణే ఫిల్మ్ ఆర్కైవ్స్లో అయ్యా ఈ ఇంటర్వ్యూ ఎవరన్నా చూస్తే ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఒత్తిడి చేయండి. పూణే ఫిల్మ్ ఆర్కైవ్స్లో తెలుగు వాళ్ళు తీసిన, తెలుగు గడ్డ మీద తీసిన మొట్టమొదటి సినిమా, తెలుగు గడ్డ మీద రాజమండ్రిలో తీసిన దుర్గా సినీటోన్లో మన తెలుగు వాళ్ళు తీసిన సంపూర్ణ రామాయణం, బాపు గారు తీసిన సంపూర్ణ రామాయణం నిర్మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారు తీసిన, వాళ్ళ తండ్రి గారు తీసిన సినిమా, నిడమర్తి సూరయ్య గారు తీసిన సినిమా రోల్ ఉంది. ఇంతవరకు డిజిటైజ్ కాలేదు. 1936 అంటే 91 ఏళ్ల క్రితం, 91 ఏళ్ల క్రితం సినిమా, 90 ఏళ్ల క్రితం సినిమా.
కొన్ని రోజుల తర్వాత మిగలకుండా పోతుంది. దాన్ని డిజిటైజ్ చేసే ప్రోగ్రామ్ చేయండి. నేను పూణే ఫిల్మ్ ఆర్కెస్ట్రా వెళ్ళినప్పుడు నేను డైరెక్టర్కి లెటర్ రాసి ఇచ్చాను. సార్, ఇది మాకు హిస్టరీ, మాకు ఇంతవరకు 1930కి ముందు సినిమాలు 35ది సత్య హరిశ్చంద్ర పీపులయ్య గారు తీసిన సినిమా ఒకటే ఇప్పుడు యూట్యూబ్లో దొరుకుతుంది, అది ఒకటే ఉంది 35లో. 36లో తెలుగు వాళ్ళు తెలుగు గడ్డ మీద తీసిన సినిమా ఇది ఒకటే, ఫస్ట్ సినిమా. కాబట్టి పూర్తి సినిమా అక్కడే తీశారు, అక్కడే ప్రాసెసింగ్, అక్కడే ఆ రోజుల్లో స్టూడియో కట్టారు. ఓకే. నిడమర్తి వాళ్ళ థియేటర్ ఇప్పటికీ నడుస్తుంది, సాయి కృష్ణ అని చెప్పేసి అప్పుడు కట్టిన థియేటర్, 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న థియేటర్ అది. అంత చరిత్ర ఉంది. దాన్ని డిజిటైజ్ చేయించలేదు ఇంతవరకు. మనం అది డిజిటైజ్ చేయించాలి. ఇంకా అనేక అంశాలు. దానవీర సూరకర్ణ 4 గంటల 8 నిమిషాల సినిమా. ఇవాళ మనం పుష్ప 2 గురించి చెప్పుకుంటున్నాం. పుష్ప 2 రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ కంటే ముందే ఆ రోజుల్లోనే 4 గంటల పాటు కట్ లేకుండా ప్రదర్శితమైనటువంటి సినిమా. 4 గంటల 8 నిమిషాలు 7 నిమిషాల సినిమా అది, విత్ సింగిల్ ఇంటర్వ్యూ. మేరా నామ్ జోకర్ వాటికి 2 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇది కాదు మరి ఆ సినిమా కంప్లీట్ సినిమా ఇవాళ యూట్యూబ్లో లేదు. అబ్రిడ్జ్ వెర్షనే ఉంది. మరి రామారావు గారి సినిమా అంత గొప్ప సినిమా, మనం ఆ 25 ఏళ్ల సినిమా ఎందుకు ప్రిజర్వ్ చేసుకోలేదు? కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు, అయ్యో, నో ప్రింట్, రిజిస్ట్రేషన్ ఇంతవరకు ప్రింట్ దొరకలేదు వాళ్ళకి. అందుకని ఫిల్మ్ ప్రిజర్వేషన్ కూడా మన కల్చర్ని మన హిస్టరీని మనం ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఫిల్మ్స్ని కూడా ప్రిజర్వ్ చేయాలి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. అందుకోసం చరిత్ర పుస్తకాలు కూడా చరిత్ర తెలియాలి, ఫిల్మ్స్ ప్రిజర్వ్ చేయాలి, చరిత్ర ప్రిజర్వ్ చేయాలి. అంతా కలిసి మన తెలుగు వాళ్ళ చరిత్రను నిలబెట్టుకోవాలి. మనం ఎవరికి తక్కువ కాదు, వీఆర్ పైనీర్స్ అనే ఒక ప్రైడ్ మనకి రావాలి. వాళ్ళ అవతల వాళ్ళు తక్కువ అని చెప్పక్కర్లా, మనమేమి తక్కువ కాదు అని చెప్పడం ఇంపార్టెంట్. సార్, ఈ బుక్కి మీకు వచ్చిన సమ్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్సెస్ అంటే, మిమ్మల్ని బాగా ఆహ్లాదపరిచిన రియాక్షన్స్ అంటే? చాలా వస్తున్నాయండి. అంటే రిలీజ్ అయింది మొన్న ఒక డిసెంబర్ 25 రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రిలీజ్ చేశారు. ఆ తర్వాత విజయవాడ బుక్ ఫెయిర్లో నేను స్టాల్ దగ్గరికి వెళ్తే విజయవాడ బుక్ ఫెయిర్లో ఓపెనింగ్ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన కంగ్రాచులేట్ చేసి పుస్తకం ఇస్తే తీసుకున్నారు. ఆయన స్టేజ్ మీద నుంచి కూర్చొని చదువుతున్నారు. అట్లానే చాలామంది తర్వాత ఫీడ్బ్యాక్, ఆయన ఆ పుస్తకం తర్వాత 4-5 కొని తెప్పించి పంపించారని చెప్పేసి వాళ్ళ పిఎస్ అది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి కనుక్కొని తీసుకొని ఆయన తీసుకున్నారు. అలా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. సార్ బుక్ ఇది ఎంఎస్కో వాళ్ళు వేశారు సార్, ఎంఎస్కో పబ్లిషర్స్. ఎంఎస్కో వాళ్ళు విజయవాడలో వాళ్ళ నెంబర్ కూడా పుస్తకంలో ఉంది, అది దొరుకుతుంది. ఆన్లైన్లో అమెజాన్లో ఉంది, లోగిలిలో ఉంది, telugu.books.in లో ఉంది. అట్లా ముఖ్యమైన షాపులన్నింటిలో కూడా ఉంది. ఎంఎస్కో వాళ్ళు మెయిన్ పబ్లిషర్స్ వాళ్ళే కాబట్టి. ఇది కాకుండా సామాన్యుల నుంచి చాలా రెస్పాన్స్ వస్తుందండి. తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు కూడా ఫేస్బుక్లో నాకు రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు ఇది ట్రాన్స్లేషన్ కోసం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కావాలి, ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవ్వాలని అడగడం. ప్లస్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నిన్న రాత్రి 9:30కి నాకు తెనాలి నుంచి డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారిని, ఫిల్మ్ లవర్ ఉన్నారు, హీ వాజ్ ఆల్మోస్ట్ 85 years 90 years. వాళ్ళు క్లాసికల్ ఫిల్మ్ సొసైటీ అని ఒక సొసైటీ నడిపారు. వాళ్ళు అప్పట్లో బెస్ట్ ఫిల్మ్స్, సచిత్ర ఫిల్మ్స్ ఇవన్నీ కూడా అక్కడ తెనాల్లో ప్రొజెక్షన్ చేశారనమాట. వాళ్ళ సెక్రటరీ జొన్నలగడ్డ భగవాన్ గారిని ఆయన నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. 95 years వాళ్ళ మదరు జొన్నలగడ్డ కామేశ్వరమ్మ గారిని, ఆవిడ ఆ పుస్తకం చదువుతోంది, ఆల్రెడీ సగం చదివేసిందట. ఆవిడ చదివేసి ఇంత చరిత్ర ఎట్లా రాశాడరా, నా చిన్నప్పటి సంగతులన్నీ గుర్తుకొస్తున్నాయి, 95 ఏళ్ళు ఆవిడికి చెప్పి ఆయన నాకు వాట్సాప్లో చేయడమే కాకుండా ఆయన ఫేస్బుక్లో షేర్ చేస్తే ఐ వాజ్ లిటరల్లీ ఇంటూ, మీరు నమ్మండి, లిటరల్లీ టీయర్స్. అండ్ మా మదర్ ఉంటే, ఐ లాస్ట్ మై మదర్ 5 years back. ఆవిడ ఉంటే సేమ్ ఆవిడ ఇలా తీసుకొని చదివేది కదా, ఆవిడ ఇలా అనేది కదా అని నాకు అది చాలా టచింగ్ అనిపించింది. ఈ వ్యాసం చదివి విఏకే రంగారావు గారు ఒక ఉత్తరం రాశారు నాకు. విఏకే రంగారావు ఇస్ ఎ గ్రేట్ హిస్టారియన్, గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఈ పుస్తకం రిలీజ్కి ముందు ఒక చిన్న వ్యాసం సాక్షిలో పేపర్లో వస్తే అది చదివి, నాకు 85 ఏళ్ళు, తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి ఎంతోమంది రాశారు, కానీ వాళ్ళల్లో జయదేవ్ ఒక్కడే మహానుభావుడు, అంత గొప్ప మాట వేసాడు ఆయన. నాకు అర్హత ఉందో లేదో కానీ ఆ మాటని మొట్టమొదటి 2 తెలుగు సినిమాలు ఏమిటో, కాళిదాసు, భక్త ప్రహ్లాద గురించి నాకు తెలిసి వచ్చింది, ఇలాంటి వ్యాసం నేను ఎంతవరకు చదవలేదు అని చెప్పేసి ఆయన అన్నారు.
ఇలాంటి మంచి కామెంట్స్ అంటే ఇది ఒక చిన్న మోరల్ బూస్ట్ అండి. మనం ఎంతో పడిన కష్టము మర్చిపోవడానికి ఇప్పుడు మీరు మాట్లాడారు ఈ అరగంట గంట మనం మాట్లాడుకుంది అంటే ఒక పోరింగ్ అవుట్ మై హార్ట్ ఎమోషన్స్ అది దానికి అప్పుడు కొంచెం ఈ శ్రమను కొంచెం మర్చిపోవడానికి వీలుంటుంది. సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్, మీరు తెలుగు ఫిల్మ్ జర్నలిజంలో ఉన్నదానికి వీఆర్ బ్లెస్డ్ సార్. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, యాజ్ ఈ కమ్యూనిటీలో ఉన్నదానికి నాకు కొంచెం రెస్పెక్ట్ వస్తుంది అండ్ కొంచెం డిస్రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, కొన్ని విషయాల వల్ల ఈ కమ్యూనిటీని కొంచెం నెగిటివ్గా చూసే ఆ పర్స్పెక్టివ్ కూడా ఉంది. కానీ మీరు ఉండడం వల్ల దీనికి రెస్పెక్ట్ చాలా పెరుగుతుంది సార్. మీరు ఒక తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉండడం, ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్, వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నేను మీ లారెల్స్కి నేను అర్హున్నవునో కదా కానీ ఖచ్చితంగా సార్, ఎందుకంటే లేకపోతే ఇంకెవరు అనేది నా క్వశ్చన్. అంటే నేను అదే మాట, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, నిజం వైపు నిలబడండి. నిలబడితే ఎన్ని వచ్చినా కూడా మీరు తట్టుకొని నిటారుగా నిలబడితే అదొక్కటే మనల్ని నిలబెడుతుంది. అందుకని మీరు ఇందాక ఆ మాట అన్నది కూడా, కమ్యూనిటీకి గౌరవం రావాలంటే రెస్పెక్ట్ కెనాట్ బి బాట్, దట్ షుడ్ బి ఎర్న్డ్. దట్ షుడ్ బి ఎర్న్డ్. అది మీ రైటింగ్స్ ద్వారా, మీ నిజం ద్వారా, మీ నిజాయితీ ద్వారా. నేను నమ్మింది అదే. మా ఫాదరు జర్నలిస్ట్ కావడం మూలంగా ఆ రోజుల నుంచి డబ్బులు కాదు, గౌరవం ఇంపార్టెంట్ మనకి. మనం నిజం వైపు, నిజాయితీ వైపు నిలబడితే, ఇఫ్ నాట్ నౌ, రేపు ఎల్లుండి కూడా మనం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. సినిమా జర్నలిజంలో కూడా అనేక లోటుపాట్లు. ఇది తక్కువ జర్నలిజం కాదు, ఇట్స్ నాట్ ఏ సెకండరీ జర్నలిజం. ఇవాళ సినిమా లేకుండా ప్రపంచం లేదు. సైఫ్ అలీ ఖాన్కి ఏం జరిగిందనే విషయం, అది క్రైమ్ న్యూస్ అయినా కూడా సైఫ్ అలీ ఖాన్కి కుటుంబంలో, జీవితంలో గత అంతా అందరికీ కావాలి. మరి ఎందుకు మీరు సినిమా వాళ్ళని తక్కువగా చూస్తారు? అది తప్పు. మీరు పుష్ప 2 గురించి మాట్లాడాలి, అల్లు అర్జున్ గురించి మాట్లాడాలి, మళ్ళీ పుష్ప 2లో అది ఉందట, ఇది ఉందట. సొసైటీలో లేనిదేది సినిమాలో లేదు, సొసైటీలో ఉన్నదే సినిమాలో చూపిస్తున్నాం. దాన్ని ఏ రకంగా చూపిస్తున్నాం అనేది డిబేటబుల్ చేస్తే మీరు చేయండి, అంతేగాని సినిమా వాళ్ళని, సినిమాల్ని తక్కువగా చూడండి. దట్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మై రిక్వెస్ట్. ఐ ఎంజాయ్డ్ యువర్ కాన్వర్సేషన్ రామ్. నేను చెప్తున్నా, మీలాంటి వాళ్ళ వల్ల మీడియంకి, సినిమా అనే మీడియంకి, ఈ జర్నలిజం కమ్యూనిటీకి ఖచ్చితంగా రెస్పెక్ట్ పెరుగుతుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు ఈ టైం ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ ఇన్ని మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి గైస్ మీరు కూడా పుస్తకం చదవండి, కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త విషయాలు తెలిసేదానికంటే కూడా ఇంకా కొత్త విషయాలు తెలుసుకునేదానికి క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బుక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.